హైదరాబాద్‌లోనే ది ఫేమస్ నెయిల్ ఆర్టిస్ట్ హర్షిత్ గారైతే మన ముందున్నారు. ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? మేకప్ అకాడమీ వర్క్ చేసే టైంలో అక్కడ మేకప్ క్లాసెస్ జరిగేవి. నెయిల్ అనేది ఎంచుకోవడం జరిగింది. 50% నాలెడ్జ్ నాకైతే రావడం జరిగింది. కొంతమంది ఏంటి ఆడవాళ్ళకి గోల్డ్ గిల్లుతున్నావు అని చెప్పి అనడము. సో ఆ డ్రాయింగ్ చేయడం వల్ల అది నాకు బాగా ప్లేస్ అయింది. నా స్టూడెంట్స్ ఎవరైతే ఆ సఫర్ అవ్వకూడదు అని ఒక సిలబస్ క్రియేట్ చేసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకోవడం జరిగింది ఇది. ఆ అన్ఎక్స్పెక్టెడే నాకు సక్సెస్ అయింది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, గుమ్మం బయటే ఉంచండి. మీరు సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి వస్తున్నారు, ఆ అమౌంట్కి వాల్యూ ఇవ్వండి. నేను ఏదైతే నేర్చుకున్నానో మీకు అదే నేర్పిస్తాను. త్రూ మౌత్ పబ్లిసిటీ ద్వారానే హర్షిత్కి మంచి పేరు అయితే వచ్చింది. ఫ్రీగా ట్రైన్ చేశారనే వార్త నేను విన్నాను. మా దగ్గర 2 days కోర్స్ ఉంది, 3 days కోర్స్ ఉంది, 10 days కోర్స్ ఉంది, 1 month కోర్స్ ఉంది, 1 week కోర్స్ కూడా ఉంది. నా బడ్జెట్ 5,000 అంటే ఆ 5,000లో వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఏ కోర్స్ మనం చెప్పగలం. వాళ్ళు నేను ఇంట్లోనే ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకో, వాళ్ళకి 2 days కోర్స్ సరిపోతుంది. సో వీళ్ళు 1 time ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి రిటర్న్స్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్ మనం ట్రైన్ చేయగలం, నార్మల్ బేసిక్ టు అడ్వాన్స్ కూడా మనం ట్రైన్ చేయగలం అన్నమాట. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజు. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. హైదరాబాద్లోనే ది ఫేమస్ నెయిల్ ఆర్టిస్ట్ హర్షిత్ గారు అయితే మన ముందు ఉన్నారు. అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, నెయిల్ ఆర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు, వారి మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. హాయ్ సంతోష్. మీ గురించి నేను చాలా విన్నానన్న. నెయిల్ ఆర్ట్ లోనే హైదరాబాద్ లో ది ఫేమ్ ఎవరు అంటే హర్షిత్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? యాక్చువల్గా ఇది నేను ఒక ప్యాషన్తో అయితే రావడం జరిగింది. అంటే నేను ఇంతకు ముందు నాది లైక్ ఒక వర్కింగ్ నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని. నాది నేటివ్ విజయవాడ. యాక్చువల్గా నాది హైదరాబాద్ కాదు, నాది నేటివ్ విజయవాడ. సో నేను విజయవాడలో ఉన్నప్పుడు లైక్ ఫస్ట్ ఒక 3.5 years నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర పిఏగా వర్క్ చేశాను. ఓకే. ఇంకా పిఏగా వర్క్ చేసిన తర్వాత ఒక ఐటీ కంపెనీలో లైక్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో ఆ అడ్మిన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన టైంలో నేను యాక్చువల్గా ఒక డిజిటల్ మార్కెటింగ్కి ఫ్రీలాన్సర్గా నేర్చుకుని హైదరాబాద్ ఒక కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నేను ఫ్రాంచైజ్గా తీసుకుని ఆంధ్రాకి నేను ఫ్రాంచైజ్గా వర్క్ చేయడం జరిగేది అనమాట, డిజిటల్ మార్కెటింగ్. ఇక ఆ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న టైంలో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అరౌండ్ మంచి ఫేమ్ ఉండేది. లైక్ టెలివిజన్ యాడ్స్ కానీ, ఇంతకుముందు టెలివిజన్ యాడ్స్, సినిమా థియేటర్ల యాడ్స్, పాంప్లెట్స్, పోస్టర్స్ తోనే మనకి మార్కెటింగ్ జరిగేది. సో ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందో మనకి లైక్ డిజిటల్ మార్కెటింగ్ మంచి ఫేమ్ రావడము, లైక్ వాట్సాప్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్ అనేది చేసేవాళ్ళం మేము. ఆ టైంలో నేను ఒక మేకప్ అకాడమీకి నేను వర్క్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేశాను. ఆ మేకప్ అకాడమీ వర్క్ చేసే టైంలో అక్కడ మేకప్ క్లాసెస్ జరిగేవి. నేను వచ్చి కాంప్లిమెంటరీ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్పి వెళ్ళేవాడిని. వాళ్ళు నన్ను అడిగారు లైక్, హర్షిత్ నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు కదా, మా ఫీల్డ్ లోకి రావచ్చు కదా అని అడిగారు. అప్పుడు నేను నెయిల్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఓకే. నెయిల్ నేర్చుకున్నప్పుడు కూడా లైక్ అంత నాకు లేదు, అంత గ్రిప్ లేదు. యాక్చువల్గా మనకి ఏంటంటే బ్యూటీ మనకి అంత అంటే అంత ఐడియా లేదు నాకు. అలాంటిది నేను ఒక 3 days కోర్స్ అనేది నేను ర్యాపిడ్ కోర్స్ చేశాను. 3 days అక్కడ ఆ అకాడమీలోనే వేరే ట్రైనర్ వచ్చి మనకి అక్కడ నేర్పించారు. ఓకే. 3 days వేరే ట్రైనర్ వచ్చి నాకు నేర్పించడం జరిగింది. ఆ 3 days నేను అక్కడ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అంటే 100% పర్ఫెక్షన్ అప్పుడు వచ్చిందని నేను చెప్పను, రాలేదు. ఒక 50% నాలెడ్జ్ నాకైతే రావడం జరిగింది. ఆ టైంలో నేను నేర్చుకున్న టైంలో లైక్ కొంతమంది దగ్గర నుంచి లైక్ నువ్వేంటి, నెయిల్ ఏంటి అన్న ఒక విమర్శలు రావడం. అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఏంటి ఆడవాళ్ళకి గోల్డ్ గిల్లుతున్నావు అని చెప్పి అనడము, కొన్ని రీల్స్ ని పోస్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది అదేంటి, ఎందుకు చేయకూడదు అనిపించింది. అదో ఒక విద్య కదా, విద్య. సో యాజ్ ఏ ఆర్టిస్ట్ గా మనం ఎందుకు ఇది అవ్వకూడదు అనిపించి ఇంకప్పుడు నేను పట్టుదలగా తీసుకోవడం జరిగింది. తీసుకుని ఆ టైంలో అసలు ఎవరు లేరు, నెయిల్ ఆర్టిస్టులు ఎవరు లేరు. అరౌండ్ 2003
ఓకే. 2023 సారీ 2023 ఎవరు లేరు ఆ టైంలో. ఇంకా అప్పుడు నేను అదే మేకప్ అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగేది. అక్కడ మేకప్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మనకి ఇటు కన్వర్ట్ అయ్యేవాళ్ళు. సో ఇటు కన్వర్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చి ట్రైన్ అయ్యేవాళ్ళు అనమాట. అక్కడ ఒక 15 days మేకప్ కోర్స్ జరిగితే ఓ 5 days నెయిల్ కోర్స్ జరిగేది. సో ఇంకా అక్కడ అలా నేను క్లాస్ చెప్తూ వచ్చేవాడిని. ఒక సిలబస్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ప్యాషన్ తో వచ్చాను. ఏంటంటే లైక్ ఏదైనా అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా సరే ఇంతకు ముందు జాబ్లు ఏవి నాకు అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలా. ఎప్పుడైతే నేను నెయిల్ లోకి వచ్చానో ఇంట్రెస్ట్ అనేది పుట్టింది. ఆర్ట్స్ యాక్చువల్ గా నాకు డ్రాయింగ్ అనేది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఆ డ్రాయింగ్ చేయడం వల్ల అది నాకు బాగా ప్లేస్ అయింది. ఏంటంటే ఆర్ట్స్ ఏదైనా చూసిన వెంటనే ఆర్ట్స్ డిజైన్ చేయడం కానీ అండ్ ఎక్స్టెన్షన్స్ నేను నేర్చుకున్నప్పుడు నేనేమేమి సఫర్ అయ్యాను అండ్ నా స్టూడెంట్స్ ఎవరైతే ఆ సఫర్ అవ్వకూడదు అని ఒక సిలబస్ క్రియేట్ చేసుకున్నాను. లైక్ ఫస్ట్ డే ఏముండాలి, సెకండ్ డే ఏముండాలి, థర్డ్ డే ఏముండాలి, ఇట్లా ఒక డిజైన్ అనేది చేసుకున్నాను అనమాట. ఈ డిజైన్ చేసుకోవడమే నా సక్సెస్ అనేది, నాకు ఆ డిజైనింగ్ నాకు మెయిన్ సక్సెస్ కి కారణం అనమాట. ఓకే. మీరు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నేర్చుకోవడం జరిగింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా నేర్చుకున్నాను నేను. అసలు నేను ఎక్స్పెక్టెడ్ కాదు ఇది. ఏదో మనం బ్యూటీ ఫీల్డ్ లోకి వద్దాము, వచ్చి మనం ఇక్కడ ఏదో సాధిద్దాం అనేది అయితే కాదు. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నేను నేర్చుకున్నాను. ఆ అన్ఎక్స్పెక్టెడే నాకు సక్సెస్ అయింది. ఓకే. అసలు మీరు నేర్చుకున్న తర్వాత మీకంటూ ఒక గుర్తింపు ఎప్పుడు వచ్చింది? నేను నేర్చుకున్న తర్వాత ఒకటి గుర్తింపు అనేది లైక్ మనం ఏదన్నా సాధిస్తేనే గుర్తింపు అనేది రాదు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను ఏదైతే నేర్చుకున్నానో అదే నా స్టూడెంట్స్ నేను ట్రైన్ చేసేవాడిని. లైక్ ట్రైనింగ్ సెషన్ లో కూడా వాళ్ళకి ఒకటే చెప్తా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా గుమ్మం బయటే ఉంచండి, లోపలికి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం మర్చిపోండి. బికాస్ ఆఫ్ మీరు సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి వస్తున్నారు. ఇప్పుడు 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 45,000 అవ్వచ్చు, లేదా సమ్ అమౌంట్ అనేది అవ్వచ్చు. వాళ్ళు ఒక 10 days 15 days 1 month కోర్స్కో వాళ్ళు సమ్ అమౌంట్ అనేది పెట్టుకుని వస్తున్నప్పుడు మీరు ఆ అమౌంట్ కి వాల్యూ ఇవ్వండి. నేను ఏదైతే నేర్చుకున్నానో మీకు అదే నేర్పిస్తాను. ఇప్పుడు లైక్ అక్కడ ఏది ఉండదు. ఇప్పుడు నేను ఫైలర్ ఎలా చేయాలి, ఆర్ట్ బ్రష్ ఎలా తిప్పాలి అనేది క్లియర్ గా నాలెడ్జ్ ఇస్తాం. అది ఇచ్చింది ప్రతి ఒక్కరు నేర్చుకోవడం అండ్ నా షెడ్యూల్ ఏదైతే అండ్ నా సిలబస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి క్లియర్ గా అర్థం అవడం త్రూ మౌత్ పబ్లిసిటీ ద్వారానే హర్షిత్ కి మంచి పేరు అయితే వచ్చింది. సో అదైతే నేను చెప్తాను. నా దగ్గర 50% త్రూ మార్కెటింగ్ అయితే 70% త్రూ మౌత్ పబ్లిసిటీ ద్వారా నా దగ్గర ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. అంటే అనర్గళంగా మాట్లాడిస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి, మీరు ట్రైన్ చేసేటప్పుడు కానీ మీ ఇన్స్టిట్యూట్స్ లో కానీ మీరు ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను కానీ నేను అఫోర్డ్ చేయలేను అంత అన్నోళ్ళకి కూడా మీరు ఫ్రీగా ట్రైన్ చేశారనే వార్త నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? యాక్చువల్ గా ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటారు. ఇప్పుడు మేము అందుకే కోర్సుని డివైడ్ చేసాం. నేను యాక్చువల్ గా చాలా మంది లైక్ ఏంటండి 3 days 2 days కోర్స్ పెడుతున్నారు, 3 days కోర్స్ పెడుతున్నారు. నా దగ్గర 2 days కోర్స్ ఉంది, 3 days కోర్స్ ఉంది, 10 days కోర్స్ ఉంది, 1 month కోర్స్ ఉంది, 1 week కోర్స్ కూడా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ కోర్సెస్? ఓకే, సో ఇప్పుడు నా బడ్జెట్ 5,000. ఇప్పుడు నా బడ్జెట్ 5,000 అంటే ఆ 5,000 లో వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఏ కోర్స్ మనం చెప్పగలం? అప్పుడు వాళ్ళని అడుగుతాను ఫస్ట్ పాయింట్, మీరు ఇంట్లో ఉండి సర్వీస్ చేస్తారా, లేదు మీరు బయట సర్వీస్ చేస్తారా, లేదు మీరు ఎవరి దగ్గర వర్క్ చేయడానికి వెళ్తున్నారా అని అడుగుతాను ఫస్ట్ పాయింట్. వాళ్ళు నేను ఇంట్లోనే ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకో, వాళ్ళకి 2 days కోర్స్ సరిపోతుంది. బికాస్ 2 days కోర్స్ నేను 5,000 చార్జ్ చేస్తాను. దానిలో మహా అయితే 4,000 ఆ ప్రొడక్ట్ కి వెళ్తుంది. మహా అయితే నేను చెప్పినందుకు నాకు 1,000 రూపీస్ అనేది మిగులుతుంది. కానీ మిగతా 4,000 అనేది వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్ కే మనం పెట్టేస్తాం అనమాట. సో వాళ్ళు ఎంతన్నా ప్రాక్టీస్ చేయని. సో దానిలో 3 days కోర్స్ లో ఏమేమి చెప్తాము, లైక్ డ్రై మ్యానిక్యూర్ అనేది కన్ఫర్మ్ గా మనం క్లయింట్ వచ్చినప్పుడు చేయాల్సిందే. సో డ్రై మ్యానిక్యూర్ పార్ట్ చెప్తాము. దాంతో పాటు నెయిల్ ఎక్స్టెన్షన్స్ లో టెంపరరీ ఎక్స్టెన్షన్, జెల్ పాలిష్ అప్లికేషన్ చెప్తాము. ఈ ఫస్ట్ డే కోర్సు ఏదైతే ఈ 3 టాపిక్స్ ఉన్నాయో ఇవి వాళ్ళు నేర్చుకున్నారంటే వీళ్ళు కనుక బయటికి వెళ్ళి క్లయింట్స్ కి చేస్తే పర్ పర్సన్ మనం టెంపరరీ ఎక్స్టెన్షన్ కి 1,500 చార్జ్ చేస్తాం. వాళ్ళు మంత్ లో 10 members ని అలా పెట్టుకున్నారు అంటే ఎంత అవుతుంది? వాళ్ళకి 15,000 వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో దీనికి ఖర్చు అయ్యే మెటీరియల్ కూడా అరౌండ్ 15,000 లోనే అవుతుంది. సో వీళ్ళు 1 time ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళకి రిటర్న్స్ అనేది ఉంటుంది. సో నేను ఒకటి చెప్తా, మీరు వచ్చి నేర్చుకోండి, నేర్చుకుని మీ కెరియర్ మీరు సక్సెస్ అవ్వండి.
మీరు ఎర్న్ చేసుకునే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక పక్కన సేవ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఈ మంత్ నాకు 30,000 వచ్చింది సంతోష్, నాకు 30,000 వస్తే ఒక 10,000 నువ్వు అప్గ్రేడ్ క్లాసెస్ పెట్టుకో, 20,000 నువ్వు ఖర్చు పెట్టుకో. ఇప్పుడు నువ్వు 5,000 తో స్టార్ట్ చేసింది, నీకు 30,000 ఇన్కమ్ ఏం చేసావు, అదే దానిలో 10,000 పక్కన పెట్టుకున్నావు, నువ్వు అప్గ్రేడెడ్ ఇంకా నీ లెవెల్స్ పెంచుకో. నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను చేసింది అదే. నా లైఫ్ సైకిల్లో నేను వచ్చినప్పుడు నేను డౌన్ టు ఎర్త్ నేను వచ్చాను. సో ఏంటంటే అప్పుడు నేను చేసింది అదే. ముందు ఈ కోర్స్ నేర్చుకున్నాను, తర్వాత ఇంకో కొంచెం నేర్చుకున్నాను, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ నేర్చుకున్నాను నేను. సో ఇంటర్నేషనల్ లెవెల్ మనం ట్రైన్ చేయగలం, నార్మల్ బేసిక్ టు అడ్వాన్స్ కూడా మనం ట్రైన్ చేయగలం అనమాట. సో అట్లా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది అంటారు, మీరు ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు లైక్ ఫ్రీ కోర్స్ చెప్తున్నారు మీరు చెప్పారు అని. నేను ఫ్రీ కోర్స్ చెప్పాను. ఎలాగా? లైక్ రాజమండ్రి నేను క్లాసెస్ పెట్టాను. రాజమండ్రి నేను క్లాసెస్ పెట్టినప్పుడు 15,000 రూపీస్ ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోండి. 15,000 రూపీస్ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ తో ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రోడక్ట్ మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు మీరు తర్వాత నా ప్రోడక్ట్ కొనాల్సిందేగా. అవును, మిగిలిన ప్రోడక్ట్ తో మీరు సర్వీస్ చేసుకోండి. అవును, మీ 15,000 కి ఇంకో 30,000 or 40,000 మీకు రిటర్న్స్ మీకు వచ్చేసినట్టే కదా. అవును. సో అట్లా నేను రాజమండ్రిలో పెట్టడం జరిగింది. అక్కడ నాకు దాదాపు 13 సీట్స్ అనేది, అది కూడా నాకు సీజన్ లైక్ నవంబర్ నేను పెట్టాను. పెళ్లిళ్ళ సీజన్ అది, బాగా నవంబర్ పెళ్లిళ్ళ సీజన్. ఆ సీజన్ లో కూడా నాకు అరౌండ్ నన్ను ట్రస్ట్ చేసి 13 మెంబర్స్ అయితే నాకు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు 3 days లో నేర్చుకున్నారు కోర్సు. నేర్చుకుని వాళ్ళ రివ్యూస్ లిటరల్లీ ఇచ్చారు. నేను ఆ పేజ్ లో అయితే పెట్టాను. ఆ 3 days లో వాళ్ళు చాలా హ్యాపీగా అయితే వెళ్ళడం జరిగింది నేర్చుకుని. ఇప్పుడు నార్మల్ గా హర్షిత్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర తెలుసు, తెలంగాణ తెలుసు, అండ్ రీసెంట్ గా కోల్కతా దాకా పేరు వినబడుతుంది. మీరు ఇంత ఫేమ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను ఫస్ట్ బేసిక్ టు అడ్వాన్స్ నెయిల్ ఆర్ట్ కోర్స్ నేను నేర్చుకున్నాను. నేను ట్రైన్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత లైక్ కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. హర్షిత్ వేరే వాళ్ళ కంటెంట్ కాపీ కొడుతున్నాడు అది ఇది అని. కంటెంట్ అంటే నేను కాపీ కొట్టింది లైక్ వాళ్ళ వర్క్ నేను కాపీ కొట్టలేదు. నేను జస్ట్ ఒక ట్యాగ్ లైన్స్ కాపీ కొట్టాం. అది కాపీ కూడా కాదు. నువ్వే కోర్స్ చెప్తావు, నేను అదే కోర్స్ చెప్తాను, నేనే కోర్స్ చెప్తాను, నా స్టూడెంట్స్ కూడా రేపు పొద్దున్న బయటికి వెళ్ళిన అదే కోర్స్ చెప్తారు. దట్ ఈస్ టైటిల్ కాపీ. దాన్ని ఒకళ్ళు ట్రోల్ చేశారు. ట్రోల్ చేసినప్పుడు నాకు ఒక జ్ఞానం వచ్చింది అనమాట. లైక్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్. అంటే మనం ఇదే కాదు ఇంకా ఉంది అని అప్గ్రేడ్ అవ్వాలి అనుకున్నా. ఆ టైంలో నాకు ఒక బ్రాండ్ కంపెనీ వాళ్ళు లైక్ పాలిషెస్ బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఒక మాస్టర్ క్లాస్ పెట్టడం జరిగింది. మాస్టర్ క్లాస్ అంటే లైక్ వేరే కంట్రీ నుంచి ఉజ్వారి క్రిస్టినా అనేమో ఒక ఆమె ముంబై వచ్చింది. ముంబై వచ్చి క్లాసెస్ పెట్టారు అక్కడ. నేను ఆ క్లాసెస్ కి వెళ్ళాను. 3 days వర్క్ షాప్ నేను అక్కడికి వెళ్ళాను. ఆ 3 days వర్క్ షాప్ నేను అక్కడికి వెళ్ళి అక్కడ నేను ఆ 3 days వర్క్ షాప్ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆ కంప్లీట్ చేసుకున్న టైం నాకు టర్నింగ్ పాయింట్ అనమాట. ఓకే, అది నా టర్నింగ్ పాయింట్. ఆ పాయింట్ నాకేంటంటే లైక్ ముంబైలో త్రూ అవుట్ నెయిల్ అనేది నార్త్ లో పీక్స్ లో ఉంటది. ముంబై కాదు, నార్త్ స్టేట్స్ లో నెయిల్ కి మంచి వాల్యూ ఇస్తారు. వాళ్ళకి కంటిన్యూస్ గా నెయిల్ మీద 1 lakh బిజినెస్ ఏం చేస్తారు వాళ్ళు. 1 lakh వాళ్ళకి ఉంటుంది, కన్ఫర్మ్ 1 lakh బిజినెస్ ఉంటుంది మంత్లీ నెయిల్ సలూన్స్ కి. అంటే వాళ్ళ నెయిల్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అక్కడ నేను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ఒక 20 to 30 మెంబర్స్ మేము క్లాస్ లో ఉన్నాము. దానిలో ఒక్కనే జెంట్ ని, మిగతా అందరూ ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చారు. అహ్మదాబాద్, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సూరత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పూణే నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోల్కతా నుంచి వచ్చారు, నెక్స్ట్ ఒరిస్సా కాదు సమ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు, ఇట్లా చాలా ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఇలా ప్రతి ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ నేను పరిచయం అయ్యాను. సో హైదరాబాద్ ని సౌత్ నుంచి నేను ఒక్కనే వెళ్ళాను నా క్లాస్ కి. ఇంకో వన్ థింగ్ ఏంటంటే నాకు అసలు హిందీ రాదు. హిందీ రాకుండా నేను అక్కడికి వెళ్ళాను, ఆ క్లాస్ నేర్చుకున్నాను. బికాస్ ఆఫ్ తను ఇంగ్లీష్, తను ట్రైన్ చేసామో ఇంగ్లీష్ లో చేస్తుంది, నాకు ఇంగ్లీష్ వచ్చు. సో అక్కడ ఇంగ్లీష్ మ్యాచ్ అయిపోయింది. అక్కడ లాంగ్వేజ్ నడిచేది మొత్తం హిందీ గుజరాత్ వాళ్ళు హిందీ మాట్లాడతారు, మరాఠీస్ హిందీ మాట్లాడతారు, అక్కడ అంతా హిందీ చల్తా, మనకి హిందీ రాదు. అయినా అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో మంచిగా నేను క్లోజ్ గా మూవ్ అయ్యాను. వాళ్ళతో మూవ్ అవ్వడం, వాళ్ళు లైక్ ఒక ఫ్రెండ్ గా మనకి తీసుకున్నారు, మనల్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడ బ్రాండ్స్ తో పరిచయం అయింది. అక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే అక్కడున్న ఆర్టిస్ట్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ట్రైన్డ్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్స్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. పాలిషెస్ అవనివ్వు,
ప్రొడక్ట్ లో ఏదోటి బ్రాండ్ ఉంది, వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి, అలా వాళ్ళు పరిచయం అయ్యారు. అప్పుడు నాకు వాళ్ళతో నేను ట్రావెల్ చేయడం నాకు ఇదయ్యి నా పేరు అనేది అక్కడ వరకు వెళ్ళింది. ఇంకా తర్వాత నేను మళ్ళీ పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందామని అహ్మదాబాద్ వెళ్ళాను. మళ్ళీ ఇంకొక ఆమె కాజల్ అని ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర ఒక 1 వీక్ ఉన్నాను నేను. అప్పుడు ఇంకా నేను అప్గ్రేడ్ చేసుకున్నాను నా స్కిల్స్ ని. వాళ్ళు అలానే నాకు ట్రైన్ చేశారు జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే వాళ్ళది వాల్యూస్ చాలా బాగుంటాయి. వాళ్ళు ఫ్రెండ్ అనుకుంటే చాలా మంచి వాల్యూ ఇస్తారు అనమాట. సో వాళ్ళతో నేను వెళ్ళాను, వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి మళ్ళీ నేను నా కెరియర్ నేను స్టార్ట్ చేశాను. నాకు ప్రొఫెషనల్ బ్యూటీలో ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ప్రొఫెషనల్ బ్యూటీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు నేను అక్కడ నా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను. ఒక ఎక్స్పో మన హైదరాబాద్ లో జరిగింది. ఆ ఎక్స్పోలో నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను. అది నాకు ఇంకో టర్నింగ్ పాయింట్. అక్కడ నేను అదే అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్రాండ్స్ అందరికి తెలియడం జరిగింది. ప్రతి బ్రాండ్ ఓనర్ కి హర్షిత్ పేరు తెలుసు. సో నార్త్ ప్రతి నెయిల్ ఆర్టిస్ట్ కి హర్షిత్ పేరు తెలుసు. ఓకే, సూపర్. ఏ ఏరియా, ఏ సిటీ అయినా సరే, నార్త్ ఏ సిటీ అయినా సరే మన పేరు తెలుసు. అండ్ నేను అట్లా మళ్ళీ తర్వాత గ్లామ్ తో పాటు గ్లామ్ అనే బ్రాండ్ వాళ్ళు నాకు సెకండ్ నేను సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ చేశాను వాళ్ళతో. నెక్స్ట్ థర్డ్ ఇంకొక సర్టిఫికేట్ షిల్స్ తో చేశాను. సో ఇట్లా నేను 3 ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ చేశాను. సో ఈ 3 ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అప్పుడు 3 సిటీస్ నుంచి, స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ అక్కడ నాకు పరిచయం అవడం, మేమే మళ్ళీ క్లాసుల్లో కలవడం. ఓకే, అట్లాగా నాకు లైక్ ఇది తెలిసింది. అండ్ లాస్ట్ నేను సెప్టెంబర్ లో మనకి కోల్కతాలో నెయిల్ కాంపిటీషన్ జరిగింది. ఆ నెయిల్ కాంపిటీషన్ లో బ్యూటీ టెక్ ఎక్స్పో వాళ్ళు నన్ను అడిగారు, లైక్ ఇట్లాగా నెయిల్ కాంపిటీషన్ జరుగుతుంది, మీరు వచ్చి జడ్జిగా చేస్తారా అంటే, అప్పుడు నేను కోల్కతా వెళ్ళి జడ్జిగా, నేను నెయిల్ కాంపిటీషన్ జడ్జిగా, నేను 3 జడ్జెస్, మేము ఉమా గోస్వామి, నిప్పా అండ్ నేను అనమాట. సో మేము ముగ్గురం అక్కడ జడ్జిగా చేసాము. ఆ తర్వాత మళ్ళీ మనకి వెంటనే ఇక్కడ జరిగింది, హైదరాబాద్ లో జరిగింది. ఇక్కడ కూడా నేను కాంపిటీషన్ నేనే పెట్టాను, నేనే జడ్జిగా ఉన్నాను. ఇక్కడ 3 టైమ్స్ నేనే జడ్జిగా ఉండి ఇక్కడ మేము చేసామన్నమాట. సో అట్లాగా నా పేరు అనేది త్రూ అవుట్ ఇండియా అనేది, లైక్ నార్త్ మొత్తం నా పేరు అనేది తెలిసింది. హర్షిత్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ నెయిల్ ఆర్టిస్ట్, ఈ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి మీకు? సో ఫస్ట్ నేను షిల్స్ కంపెనీతో ఉజ్వారి క్రిస్టినా అనే ఆమె దగ్గర ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ 3 days వర్క్ షాప్ చేశాను. సో ఆ 3 days వర్క్ షాప్ చేసినప్పుడు షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్, తను బయట నుంచి వచ్చారు. సో ఆమె దగ్గర నేను ట్రైన్ అయ్యాను కాబట్టి ఐఎమ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్. సో ఆమె నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. సెకండ్ సర్టిఫికేట్ డానా, తను యూకే నుంచి వచ్చింది. ఈమె ఉజ్వారి క్రిస్టినా అనే ఆమె USA హంగరీ నుంచి వచ్చింది. ఈమె లండన్ నుంచి వచ్చింది. సో ఈమె ఏం చేసిందంటే, ఆమె ఓన్ సర్టిఫికేట్ తో పాటు యూకేలో సర్టిఫై అయ్యే సర్టిఫికేట్ కూడా నాకు ఇచ్చింది అనమాట. సో నాకు 2 సర్టిఫికేట్స్ ఆమె ఇచ్చింది. ఏది డానా అనే ఆమె, అది కండక్ట్ చేసింది ముంబైలో గ్లామ్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో అక్కడ కూడా నేను ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ నేర్చుకున్నాను. అప్పుడు మేము కూడా అరౌండ్ 20 మెంబర్స్ బ్యాచ్ కి 20 మెంబర్స్ లిమిటెడ్ తీసుకుంటారు వాళ్ళు. అట్లా తీసుకున్నప్పుడు అక్కడ నా సెకండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయింది. థర్డ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఉజ్వారి క్రిస్టినా వాళ్ళ సిస్టర్ ఉజ్వారి బాబ్రా అని ఉంది. సో ఆవిడ లైక్ రియలిస్టిక్ ఆర్ట్, లైక్ 3D ఎంబోజ్ రోజ్ ఇలాంటివి చెప్పింది అనమాట. సో అది నాకు 2 days వర్క్ షాప్. ఈ 2 days వర్క్ షాప్ కి నేను మళ్ళీ అక్కడ అహ్మదాబాద్ లో చేశాను. ఇది 2 ముంబైలో చేశాను, ఇంకోటి అహ్మదాబాద్ లో చేశాను. సో ఈ అహ్మదాబాద్ లో చేసినప్పుడు అక్కడ ఆమె కూడా మనకి USA నుంచి వచ్చారు కాబట్టి ఆమె సర్టిఫికేట్ నాకు ఇచ్చారు అనమాట. సో ఇట్లా నేను 3 ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ నేను కంప్లీట్ చేశాను. ఓకే, హర్షిత్ దగ్గర ట్రైన్ తీసుకుంటే హర్షిత్ అంతా ఎదుగుతా ఉంటే హర్షిత్ చూసి ఓర్చుకోలేడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా నేను ఓర్చుకోలేంది అనేది నేను అనుకోను. మేబీ అది అలా రావచ్చు. బట్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను నా స్టూడెంట్స్కి కూడా, నా స్టూడెంట్స్ అందరికీ తెలుసు, ఇఫ్ ఇన్ కేస్ మీరు నేర్చుకున్న తర్వాత, నా దగ్గర నేర్చుకుని వెళ్ళిన తర్వాత మినిమం 3 months ప్రాక్టీస్ చేయండి. మినిమం 3 months ప్రాక్టీస్ చేసి 3 months తర్వాత మీరు క్లాసెస్ స్టార్ట్ చేయండి. నేనే మీకు సపోర్ట్ చేస్తా అని చెప్తా. 100కి 100% నేను, మీరు ట్రైన్ అవ్వండి, 3 months ప్రాక్టీస్ చేయండి. 3 months తర్వాత నుంచి మీరు క్లాసెస్ పెట్టండి. మీరు క్లాసెస్ పెడితే మీకు అప్పుడు బాగుంటుంది అంట. ఎందుకు 3 months ట్రైన్ ఎందుకు మీరు 3 months ప్రాక్టీస్ చేయండి అని ఎందుకు చెప్తానంటే, నా దగ్గర ట్రైన్ అవుతారు, వెంటనే వెళ్ళగానే క్లాస్ పెట్టారు, పర్ఫెక్షన్ రాలా,
సరే స్టూడెంట్ ఏదో ఒక డౌట్ అడిగారు, ఆన్సర్ చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళకి రాని డౌట్ వాళ్ళకి రావచ్చు కదా, ఇప్పుడు వీళ్ళకి రాని డౌట్ వాళ్ళకి రావచ్చు. క్లాసెస్ వీళ్ళు అది ఆన్సర్ చేయలేకపోతే, యాజ్ ఎ ట్రైనర్ గా ఆన్సర్ చేయకపోతే దెర్ ఈజ్ నో నీడ్ ట్రైన్ చేసడానికి మనకి దానికి అంటూ ఒక ఇది లేదు. సో నేను ఇంకప్పుడు అదే చెప్తా, 3 months మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు పర్ఫెక్షన్ వస్తుంది. ఈ 3 months లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఏదైనా మీకు రీల్ అర్థం కాకపోతే ఆ రీల్ నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. దాని ప్రతి ప్రాసెస్ నేను మీకు స్టెప్ బై స్టెప్ పంపిస్తానని చెప్తాను. అదే మీరు వీళ్ళు కనుక 3 months చేయకుండా వెంటనే స్టార్ట్ చేశారు అంటే, ఫస్ట్ వీళ్ళు ఎంతనా పెట్టనివ్వు, 5,000 పెట్టనివ్వు, 3,000 పెట్టనివ్వు, ఎంతనా పెట్టనివ్వు, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు నాకు ఏదైతే మౌత్ పబ్లిసిటీ మంచిగా ఉందో వాళ్ళకి ఆ మౌత్ పబ్లిసిటీ చెడ్డగా ఉంటే, అంటే మేము వెళ్ళాము వాళ్ళు మాకు సరిగ్గా చెప్పలేదు, వీళ్ళు ట్రైన్ అయింది హర్షిత్ దగ్గరే, అప్పుడు హర్షిత్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అవును. సో అందుకని నేను చెప్తా, మీరు నేర్చుకోండి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు వచ్చి ఆ స్టూడెంట్స్ వచ్చారు, నేర్చుకున్నారు, 10 మంది వచ్చి నేర్చుకున్నారు, వీళ్ళకి 10 మంది దగ్గర నుంచి సరే 3,000 పెట్టారు, 30,000 వీళ్ళకి ఇన్కమ్ వచ్చింది అండ్ ప్రొడక్ట్ అంతా అయిపోయింది. 3,000 వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఆవిడ నాకు సరిగ్గా చెప్పలేదు అనే మౌత్ పబ్లిసిటీ 10 మందికి చెప్తే ఎంతమందికి వెళ్తుంది అట్లాగా? సో అట్లా వీళ్ళకి డౌన్ ఫాల్ అనేది జరగడం జరుగుతుంది. సో అందుకని నేనేం చెప్తానంటే, ముందు 3 months మీరు ప్రాక్టీస్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, మంచిగా పర్ఫెక్ట్ అవ్వండి, అప్పుడు మీరే స్టార్ట్ చేయండి, నేనే మీకు సపోర్ట్ చేస్తా అని చెప్తా. అసలు హర్షిత్ దగ్గరే స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ దగ్గర ఏం స్పెషాలిటీ ఉంది? నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే దెర్ ఈస్ నో స్పెషాలిటీ. లైక్ ఏంటంటే ఒకటి ట్రస్ట్ ఒకటే చెప్తా, మీరు నన్ను నమ్మి రండి, నేను మీకు కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చి పంపిస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నెయిల్స్ చేసేటప్పుడు లైక్ పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళు పెట్టిన తర్వాత రేపు వెళ్ళిపోగానే క్లయింట్ కూడిపోతే, నెయిల్స్ నేర్పించడం ఎవరన్నా నేర్పిస్తారు, ట్రైన్ అయిన ఎవరన్నా నేర్పించవచ్చు, బట్ పర్ఫెక్షన్ మెయిన్ పాయింట్. ఆ పర్ఫెక్షన్ మనం క్లియర్గా ఇస్తాం, క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ నోట్స్ ఉంటుంది, సెకండ్ థింగ్ పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది, థర్డ్ థింగ్ ఏ డౌట్ వచ్చినా సరే క్లియర్ చేస్తాం, ఫోర్త్ ఏంటంటే నెయిల్స్ చేసినప్పుడు లైక్ మేకప్ ఉంది సంతోష్, మేకప్ వేసుకున్నప్పుడు మనం చూసి బాగుంది అని చెప్తే మేకప్ వేయించుకున్న వాళ్ళకి నచ్చుతుంది, అవునా? ఇప్పుడు మేకప్ ఉంది, బాగుందా సంతోష్, నా మేకప్ ఎలా ఉందని అడుగుతాను నేను, నువ్వేం చెప్తావు? బాగుంది అంటే బాగాలేదంటే బాగాలేదు, అంతే. దాన్ని నేను డిఫైన్ చేయలేను మేకప్. బట్ నెయిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి మనం సెల్ఫ్ చూసుకుని నాకు ఈ డిజైన్ ఇక్కడ చూసారా, ఇక్కడ అపెక్స్ డౌన్ అయ్యింది, ఇక్కడ అపెక్స్ అప్ అండ్ డౌన్ ఉంది అని చెప్పి మనం చూసి మనం జడ్జ్ చేసుకుంటాం. సో ఈ అపెక్స్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది చాలా పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తాం. అండ్ నా దగ్గర ఏంటంటే నేను ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ కాబట్టి నాకు అక్కడ ఇంటర్నేషనల్ టెక్నిక్స్ ఏవైతే నాకు తెలుసో అవి నేను నా స్టూడెంట్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు 1 day లోనే ఒక ఎక్స్టెన్షన్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుంటారు, మంచిగా చేసుకుని వెళ్ళిపోతారు. 90% అక్కడ వచ్చేస్తుంది, 10% వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే కన్ఫామ్ గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఏదైతే నేర్చుకున్నానో అదే అవుట్పుట్ నేను ఇచ్చి పంపిస్తానని చెప్తాను. అంటే ఆ ట్రస్ట్ మీరు ఇస్తాను ఖచ్చితంగా, షూర్. ఓకే అన్న, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిదన్న? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి యాక్చువల్గా మా డాడీ వచ్చేసరికి లైక్ కార్ ట్రావెల్స్ ఉండేది. డాడీకి 2010లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, అప్పుడు నా 10th class ఏమన్నది నాకు తెలిసి. 2010 డాడీ ఎక్స్పైర్ అయ్యారు. డాడీ 2010 కాదు, పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత 2021లో డాడీ ఎక్స్పైర్ అయ్యారు. 22-21లో ఎక్స్పైర్ అయ్యారు డాడీ. ఎక్స్పైర్ అయిన తర్వాత లైక్ మమ్మీ వచ్చేసరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మూవీస్ లో కూడా డబ్బింగ్ చెప్తారు అండ్ టీవీలో అనౌన్సింగ్ లైక్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో సినిమా మామూలుగా ఇప్పుడు మనకి చందనా బెర్స్ కానీ ఆర్ఎస్ బ్రదర్స్, నెక్స్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇలా ప్రమోషనల్ యాడ్స్, మమ్మీ చైతన్య నారాయణ స్కూల్ కాలేజ్ యాడ్స్, ఇవన్నీ కూడా మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చేవారు. సో మమ్మీ వచ్చేసరికి అడ్వర్టైజింగ్ అన్నమాట, లైక్ మీడియానే. తమ్ముడు వచ్చేసరికి ఆర్కిటెక్చర్, వాడు రీసెంట్ గా ఆర్కిటెక్చర్ 4th year ఇప్పుడు 5th year కి వెళ్తున్నాడు వాడు ఆర్కిటెక్ట్ అన్నమాట. సో నేను వచ్చేసరికి లైక్ నాది స్టడీస్ అన్ని కంప్లీట్ అయ్యి జాబ్స్ లో చేస్తూ వచ్చి లైక్ ఇప్పుడు హర్షిత్ నెయిల్ ఆర్టిస్ట్ గా అలా ఉండిపోయాను అనమాట. సో అది నా బ్యాక్గ్రౌండ్. సో నేను వచ్చింది లైక్ డౌన్ టు ఎర్త్,
లైక్ ఏదో ఉండి వచ్చేసేసి ఇక్కడ సెటిల్ అయింది కూడా కాదు. వచ్చిన టైంలో కూడా వితౌట్ సింగిల్ రూపీతో నేను రావడం జరిగింది. ఇప్పుడు నా సంస్థ అనేది నేను అలా బిల్డ్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి నా ఓన్ గా. తెలంగాణ ఆంధ్రాలో హర్షిత్ అంటే తెలియని వాళ్ళు, అవును బ్యూటీ ఫీల్డ్ లో హర్షిత్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అవును అవును. ఓకే అన్న, వాట్ ఈస్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్ అండ్ టెంపరీ ఎక్స్టెన్షన్? యా, యాక్చువల్గా ఇది చాలా మంది డౌట్ ఉంటుంది. ఏంటంటే చాలా మంది చాలా బయట కొన్ని అకాడమీస్ వాళ్ళు మేము ఈ ఎక్స్టెన్షన్ చెప్తున్నాము, మేము ఈ ఎక్స్టెన్షన్ చెప్తున్నాము అని అంటున్నారు. ఇది చాలా మంచి పాయింట్ అడగడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అనేవి లైక్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్ అంటే అరౌండ్ 32 అంటే 1-2 months స్టే ఉంటుంది. అంటే పర్మనెంట్ అంటే పర్మనెంట్ ఉండదు, సెమీ పర్మనెంటే ఉండదు. ఎందుకంటే మన నెయిల్ బెడ్ అనేది ఇలా పెరుగుతూ వస్తుంది. సో ఎక్స్టెన్షన్ కూడా ఏమవుతుంది, ఇలా పెరుగుతూ వచ్చి ఇక్కడ దాకా ఇరిగిపోతుంది. మనం ఇంత లాంగ్ నెయిల్స్ పెంచుకోం కదా, సో ఇక్కడ దాకా వస్తుంది, ఇరిగిపోతుంది అనమాట. సో సెమీ పర్మనెంట్. పర్మనెంట్ అంటే పర్మనెంట్ గా ఉండిపోదు. టెంపరీ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎకేషన్కి వెళ్తున్నాను, లేదా పార్టీ ఉండి వెళ్తున్నాను, లేదా నాకు ఇంట్లో ఏదో మ్యారేజ్ జరుగుతుంది, అప్పటికప్పుడు నాకు ఎక్స్టెన్షన్స్ కావాలి. అవి టెంపరీ. అవి ఎన్ని డేస్ ఉంటాయి, లైక్ 1 week 10 days. కావాలి అంటే సెకండ్ డేనే తీసేయచ్చు. సో అవి టెంపరీ ఎక్స్టెన్షన్స్ అంటాం అనమాట. సో పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసరికి లైక్ మనకి 2 months 3 months ఉండదు, 2 months ఉంటుంది. టెంపరీ వచ్చేసరికి 1 week 10 days అలా ఉంటుంది అనమాట. సో ఇది దీనికి డిఫరెన్సెస్. అండ్ దీనిలో యూజ్ చేసే మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు పర్మనెంట్ టెంపరీ అంటే ఒకటే, లైక్ టెంపరీ ఎక్స్టెన్షన్, ప్రెస్ ఆన్ నెయిల్స్ అంటాము, ఇవి రెండే ఉంటాయి. అండ్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ అంటే సాఫ్ట్ జెల్ కూడా మనం టెంపరీ కిందే మనం తీసుకోవచ్చు, బికాస్ ఆఫ్ 15 days స్టే ఉంటుంది. అండ్ పర్మనెంట్ కింద వచ్చేసరికి లైక్ అక్రిలిక్ జెల్, పాలీ జెల్. సో మెటీరియల్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ మెటీరియల్స్ యూజ్ చేసి మనం ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, మీరు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఇక్కడ ఆర్ట్స్ కి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి? లైక్ అంటే నేను ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అంటే ఏం ఉండదు. మనం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ సమ్ ఏ ప్రోడక్ట్ ఉంది, సమ్ బి ప్రోడక్ట్ ఉంది. సో మనం ఏంటి ఇక్కడ ఏ ప్రోడక్ట్ ని ఒకటే వేస్తాం, బి ప్రోడక్ట్ ని ఒకటే వేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఏబిని మిక్స్ చేస్తారు, ఏబిని మిక్స్ చేసి వేస్తారు. అండ్ మీరు చూస్తే నేను లాస్ట్ టైం నా 3rd certificate అప్పుడు నా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే రియలిస్టిక్ ఆర్ట్ అనమాట. లైక్ రియలిస్టిక్ ఆర్ట్ అంటే మీకు నేను ఇమేజ్ పంపిస్తాను, మీరు కావాలంటే దాన్ని మీరు స్క్రీన్ లో డిస్ప్లే చేద్దరు. రియల్ గా టైగర్ ని నెయిల్ మీద డ్రా చేయాలి. టైగర్ ఎలా ఉంటుందో ఆ టైగర్ ని నెయిల్ మీద డ్రా చేయాలి. సో దానికి మేము 1 day తీసుకున్నాం. 1 day పేపర్ మీద వర్క్ చేసి, ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసి, ఆ తర్వాత ఒక నెయిల్ టిప్ తీసుకుని నెయిల్ టిప్ మీద డ్రా చేసాం అనమాట. లైక్ రియలిస్టిక్ ఆర్ట్. లైక్ ఇప్పుడు నీ ఫేస్ ప్రింట్ ఉంది, నీ ఫేస్ ప్రింట్ ని కూడా డ్రా చేయొచ్చు నెయిల్ మీద. ఓకే, సో అది ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లైక్ కార్టూన్ బొమ్మలు కానీ, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ లోనే ఇప్పుడు మీకు కొరియన్ నెయిల్ ఆర్ట్స్ అంటాము. లైక్ ఏంటంటే క్యాట్ ఐని మిక్స్ చేసి పర్ల్స్ పెట్టి, నెక్స్ట్ హోలోగ్రాఫిక్ క్రోమ్ ని బోర్డర్స్ గా డ్రా చేయడం. సో ఇవి ఇప్పుడు ఇవి బాగా రావడం జరిగింది అనమాట. ఆర్ట్స్ అంటే లైక్ డిపెండ్స్ అపాన్ ఆర్ క్రియేటివిటీ. ఇప్పుడు నేను ఏదైనా పిచ్చి గీతలు గీసానంటే అది ఆర్టే, బట్ పర్ఫెక్షన్ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్ గా మనం డ్రా చేసామంటే అది ఆర్ట్. సో 2-3 ప్రొడక్ట్స్ మిక్స్ చేయడము. ఇప్పుడు కొరియన్ నెయిల్ ఆర్ట్ లో మనము పర్ల్స్ అంటే లైక్ పర్ల్స్ పెడుతున్నాము అంటే అక్కడ స్టోన్ ఆర్ట్ వచ్చింది. నెక్స్ట్ క్యాటే వేస్తాము, క్యాటే ఆర్ట్ వస్తుంది. నెక్స్ట్ క్రోమ్ యూజ్ చేస్తాము, క్రోమ్. 3 ప్రొడక్ట్స్ మనం మిక్స్ చేస్తాం. ఈ 3 ప్రొడక్ట్స్ ని మిక్స్ చేసేస్తే కొరియన్ నెయిల్ ఆర్ట్ వస్తుంది అనమాట. లైక్ అది కొరియన్ అంటే కొరియాలో కాదు, బట్ దాని పేరు అది కొరియన్ నెయిల్ ఆర్ట్ అని. సో అది నేను లాస్ట్ BBD ఎక్స్పోలో నేను యాక్చువల్ గా చూపించడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు స్టేజ్ ఇవ్వలేదంట, ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇచ్చారు. సో అక్కడ నేను నా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను. సో BBD ఎక్స్పో చేశాను. BBD ఎక్స్పో చేసినప్పుడు అక్కడ నేను కొరియన్ నెయిల్ ఆర్ట్ అనేది నేను అక్కడ చూపించడం జరిగింది. సో ఇంకా అక్కడ చేసిన తర్వాత లైక్ మనకి ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్, ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అంటే ఆర్ట్స్ ఒకటే ఉంటాయి, బట్ ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ అనేది యాక్చువల్ గా ఎవరికి ఐడియా లేదు. బయట చాలా మంది ఇది కొత్త ఎక్స్టెన్షన్ అంటున్నారా కానీ ఒక మార్కెట్ లోకి తీసుకురావడానికి లేదా స్టూడెంట్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది మేము చూపిస్తున్నాము కొత్త ఎక్స్టెన్షన్ అంటున్నారు. బట్ అది స్టూడెంట్స్ కనుక వెళ్ళి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అది కొత్త ఎక్స్టెన్షనా కాదా అనేది. ఇప్పుడు డిప్పింగ్ పౌడర్ అవనివ్వండి, లేదు అంటే ఫైబర్ గ్లాస్ ఎక్స్టెన్షన్ అవనివ్వండి, లేదు అంటే సమ్ అదర్ జెల్ ఎక్స్ కానీ
సాఫ్ట్ జెల్ కానీ ఇవన్నీ ఇంతకు ముందే ఉన్నాయి. బట్ ఏంటంటే మన వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఇది కొత్త ఎక్స్టెన్షన్ అంటున్నారు, బట్ ఆల్రెడీ అది ఉంది. అది డ్యూయల్ ఫామ్, డ్యూయల్ టిప్స్, లేదు అంటే వితౌట్ పాలిష్ మనం వేయకుండా డైరెక్ట్ డ్యూయల్ టిప్ లోనే పాలిష్ వేసి లోపలే జెల్ చేసేసేసి ఎక్స్టెన్షన్ పెట్టి తీసేసేవి ఇవి ఎవరికి తెలియదు. డ్యూయల్ టిప్ తో ఎక్స్ట్రాడనరీ ఎక్స్టెన్షన్స్ చేయొచ్చు అనమాట. ఓకే. సో నేను నా పేజ్, నా రీల్స్ లో నేను డ్యూయల్ టిప్ తో చాలా ఎక్స్టెన్షన్స్ చేశాను. అండ్ మేము బయటకు వెళ్ళి అడిగాం కూడా, లైక్ బయట స్టోర్స్ కి వెళ్ళాం, పెద్ద పెద్ద స్టోర్స్ కి వెళ్ళాం, వెళ్ళి ఆ స్టోర్స్ లో అడిగాం ఈ ఎక్స్టెన్షన్స్ చేస్తారా మీరు అని. అని అడిగితే వాళ్ళు అన్నారు మేము చెయ్యము, ఇదే మెటీరియల్ యూజ్ చేశారు అన్నారు. అప్పుడు నేను కొంచెం అనుకున్నాను, లైక్ ఓకే వీఆర్ మనం యూనిక్ గా ఉన్నాము అనిపించింది అనమాట. ఎందుకంటే మేము స్టోర్స్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి తెలియదు అన్నారు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. అంటే వాళ్ళకి అది కూడా తెలియదు. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ ఇలా ఉంటాయి, సో ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ ఇప్పుడు మామూలుగా ఎకర్లిక్ కానీ జెల్ ఎక్స్టెన్షన్స్ కానీ మనకి మినిమమ్ ఒక క్లయింట్ వస్తే 3 hours టైం పడుతుంది. ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ 1 hour లో మనం చేసేయచ్చు. ఓకే. 1 hour లో మనం ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్ చేసి పంపించేయచ్చు. సో అక్కడ టైం సేవ్ అవుతుంది, అప్గ్రేడెడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే చేసే వర్కర్ కి బ్యాక్ పెయిన్, స్ట్రెస్ ఉండదు. ఎవరైతే నెయిల్ ఆర్టిస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఉండదు, అండ్ దాంతోపాటు క్లయింట్ కూడా ఉండదు అనమాట. సో ఈ డిఫరెన్సెస్ వాళ్ళు తెలుసుకుంటే కనుక స్టూడెంట్స్ మంచి కెరియర్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే కొత్తవి మనం తీసుకొస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా అలానే ఎకర్లిక్ జెల్, పాలిజెల్ అని ఉంటే ఇంకా అదే వెళ్తుంది, కానీ ఇంకా కొత్తవి రాకుండా ఉండిపోతాయి, అలానే ఉండిపోతాయి అనమాట. సో అందుకని నేను నా బ్యాచెస్ లో ఏం చేస్తానంటే అప్పుడప్పుడు లైక్ 2 types ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయడము, లేదు అంటే 3 types ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేయడం. వాళ్ళకి చెప్తాను అనమాట, ఇది మీరు ట్రై చేయండి, మీరు పెట్టుకుని తిరగండి. ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ పెట్టుకుని తిరుగుతాను, ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్. నా ఫ్రెండ్స్ ఎవరో చూస్తారు, చూసి ఏంటి హర్షిత్ ఇది బాగుంది, ఎలా చేయించుకున్నావు అంటే నేనే చేసుకున్నాను, ఇది కొత్తది మీకు కావాలా, బయట 5,000 ఛార్జ్ చేసేది మీరు వాళ్ళ దగ్గర 2,000 ఛార్జ్ చేయండి. వాళ్ళు ఇంకో 10 మంది దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి వస్తుంది కదా, ఎందుకంటే బయట ఎవరు చెప్పట్లేదు కాబట్టి. సో అట్లా వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ ఉంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. అది మీకు ఈ జర్నీలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అబ్బో చాలా 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 స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం బికాస్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉంటారు. బట్ నేను ప్రతి కాంపిటేటర్ నేను నా ఫ్రెండ్ లని తీసుకుంటాను. ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, ఎన్నో పుకార్లు వస్తుంటాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు టేక్ జస్ట్ అంటే అదేంటారు ఇలా విని ఇలా వదిలేయాలంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి తీసుకున్నాం అనుకో మెంటల్ స్ట్రెస్ అనేది మెయిన్ పాయింట్ మనకు వస్తుంది. అండ్ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏదైనా ఇప్పుడు ఏ కెరియర్ లో ఉన్నా మాటలు పడేది ఉంటది, మాటలు అనిపించుకునేది ఉంటది, అది ఏదన్నా అవనివ్వండి. సో దాన్నే పట్టుకుని మనం ఉన్నాము అంటే వి కాంట్ లీడ్ అవర్ రోల్. సో దాన్ని అక్కడ వదిలేసేసి మన లైఫ్ ఫోకస్ అంటే ఎప్పుడైతే మనం ట్రోల్ అవుతున్నామో అప్పుడే మన సక్సెస్ స్టార్ట్ అయినట్టు. 10 మంది దగ్గర మనం మాటలు మన గురించి మాట్లాడుతున్నారు అంటే మనం తెలుస్తున్నాం కాబట్టి 10 మంది మాట్లాడతారు. అది నెగిటివ్ అవనండి, పాజిటివ్ అవనండి, మనం ఎలా దాన్ని తీసుకోవాలి. సో అదే మెంటాలిటీతో ఉంటా, అలానే వెళ్తూ ఉంటా అంతే. ఏమన్నా మెడల్స్ టైప్ వచ్చాయన్న మీకు? మెడల్స్ టైప్ అంటే లేదు. నేషనల్ అవార్డ్ ఒకటి వచ్చింది నాకు. నేషనల్ జీ సమ్మిట్ లో నాకు నేషనల్ అవార్డ్ ఒకటి వచ్చింది. మెడల్స్ అంతా నేనేమి అంత ట్రై చేయలేదు. అండ్ నేను మెడల్స్ ఇచ్చే స్థాయికి వచ్చాను కాబట్టి నేను మెడల్స్ కోసం ట్రై చేయలే. ఓకే ఓకే. అండ్ ఇంకోటి మీరు నేను విన్నది ఏంటిదంటే అన్న, చాలా మంది లేడీస్ కి ఇప్పుడు కొరియన్ లుక్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఇష్టపడుతున్నారు. లైక్ ఫేస్ కొరియన్ గ్లాస్ లుక్ అని, కొరియన్ అట్లా కొరియన్ నెయిల్ ఆర్ట్ లో మీరు ఫేమస్ అని విన్నాను. ఎలా అన్నది ఎక్కడ అంటే కొరియన్ నెయిల్ ఆర్ట్ అనేది యాక్చువల్గా ఏంటంటే మనము కొరియన్ నెయిల్ ఆర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిషెస్ లైక్ ఇప్పుడు క్యాటే పాలిష్ లో సిల్క్ క్యాటే అని ఉంటుంది, 9D 3D క్యాటేస్ ఉంటాయి. సో వీటిని అప్లై చేసిన తర్వాత వీటిని కొంచెం ఎంబోజ్డ్ అంటే లైక్ ఆర్ట్ ని క్యాటే ఏదైతే ఉందో ఆ క్యాటేని మనం ఇలా టర్న్ చేస్తున్నప్పుడు కొంచెం కర్వ్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనం దాని మీద లైక్ ఏదైనా పర్ల్స్ పెట్టి లేదు అంటే క్రోమ్ తో డిజైన్ చేస్తే అది ఇంకొంచెం బ్రైట్ గా నీట్ గా కనిపిస్తుంది అనమాట. అంటే లైక్ భలే ఉంది చూడగానే, అంటే ప్లెయిన్ జెల్ పాలిష్ కాకుండా వాళ్ళ హ్యాండ్స్ కి అది చూడగానే భలే ఉంది, ఇదేదో వెరైటీగా ఉంది అంటే లైక్ 5D లాగా ఎంబోజ్ అవుతుంది, కొంచెం బయటికి ఎంబోజ్ అవుతుంది అనమాట. సో ఆ ఎంబోజ్ అవడం వల్ల నెయిల్స్ కి లుక్ వస్తుంది. సో అది కొరియన్ ఆర్ట్ అనమాట. అది నేను నా ఓన్ గా అంటే లైక్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ముంబైలో ఉన్నవారో వాళ్ళని అడిగి ఇది ఎలా చేస్తారు ఏంటి,
దీన్ని ఎలా చేయాలి అని చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి తెలిసి నేను నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర అడిగి నేను నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు నేను తప్పు చేసి ఫోటో పెట్టడం, ఇది ఎలా అంటే ఇది ఇక్కడ పోయింది అని మళ్ళీ వాళ్ళు నాకు ఇలా చెప్పడం. సో ఇంకా అక్కడ నేను కొంచెం ట్రైన్ అయ్యాను, వాళ్ళ దగ్గర నుంచి నేను ట్రైన్ అయ్యాను అనమాట. అంటే మీ దగ్గర ట్రైన్ అయ్యే స్టూడెంట్స్ కి ఇవి కూడా నేర్పిస్తాం మన మాస్టర్ క్లాస్ లో. మాస్టర్ క్లాస్ ఉంటుంది నా దగ్గర. సో క్లాసెస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అన్న? లైక్ బేసిక్ టు అడ్వాన్స్. బేసిక్ టు అడ్వాన్స్ అంటే అరౌండ్ 5 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్, 20 ఆర్ట్స్. ఇది ఏంటంటే లైక్ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఫ్రీలాన్సర్స్ కానీ ఇది ఓకే. ఇంకా ప్యాషన్ తో నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బేసిక్ టు డిప్లొమా అంటాను. దానిలో అరౌండ్ ఇప్పుడు ఇక్కడ 5 టైప్స్ కదా, దానిలో 10 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అండ్ దానిలో 35 ఆర్ట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్. లైక్ మాస్టర్స్ చేసే వాళ్ళు ఎక్కువ నా దగ్గర చేసిన వాళ్ళందరూ మేము యుఎస్ వెళ్తున్నాము, మేము యూకే వెళ్తున్నాము, ఆస్ట్రేలియా వెళ్తున్నాము, మేము అక్కడ ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేయాలనుకుంటున్నాము, లేదు అంటే అక్కడ మేము సలూన్ లో వర్క్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే నా దగ్గర నాకు ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్స్ వచ్చు. సో వాళ్ళకి నేను మాస్టర్స్ ట్రైన్ చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నా దగ్గర మాస్టర్స్ చేసిన వాళ్ళందరూ బయట కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళే వచ్చి నేర్చుకుని వెళ్ళారు. లైక్ అట్లా అంటే మాస్టర్స్ కి ఇట్లా చదువుకుంటూ 3 days అక్కడ చదువుకుంటూ ఇక్కడ నేర్చుకొని పోతే ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బేకరీస్ లో వర్క్ చేయడము, లేదు అంటే పెట్రోల్ బంక్స్ లో వర్క్ చేయడము, ఇలా చేస్తున్నారు. పబ్స్ లో వర్క్ చేయడం. సో అలా కాకుండా వాళ్ళ బ్యూటీ, ఇప్పుడు లేడీ అంటే బ్యూటీ, సో బ్యూటీ వాళ్ళ ఓన్ కేటగిరీలో వర్క్ చేస్తే అది వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కదా. సో అట్లా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎడ్యుకేట్ చేయాలి స్టూడెంట్స్ కి. మీరు అక్కడికి వెళ్తున్నారు, మీరు ఇక్కడ ఇదే కాదు మీ సోర్స్, మీరు ఇలా దీనిలో కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ టైం హెయిర్ బ్యూటీ దానిలో వర్క్ చేసే కన్నాను పార్ట్ టైం నెయిల్స్ లో వర్క్ చేయడం చాలా బెస్ట్. సో వీళ్ళకి దాని మీద ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బ్యూటీ. అక్కడ లైక్ ఇప్పుడు హెయిర్ కట్స్ లేదంటే బ్యూటీషియన్ కోర్స్ ఏదైతే ఉందో దానికి అక్కడ అంత ఉండదు. బట్ నెయిల్స్ కి ఫారిన్ కంట్రీస్ లో మంచి వాల్యూ ఉంటుంది. అవును, విన్నాం. అండ్ ఇంకోటి ఏంటిదంటే అన్న, కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ మీద నెయిల్స్ మీద వర్క్ చేయడం చాలా ఇష్టం, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు ఇక్కడికి హైదరాబాద్. ఆ ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో దేనికో దానికి ఆ ఇష్యూస్ వల్ల ఆగిపోతున్నారు. వాళ్ళకి మీరు ఏ టిప్స్ ఇస్తారు రావడానికి? యాక్చువల్గా వాళ్ళ కోసమే నేను ట్రావెల్ చేస్తున్నాను. సో ఏంటంటే మంత్ కి హైదరాబాద్ లో నేను ఒక 10 days కోర్స్ పెడితే అదే మంత్ లో 2 cities సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, లైక్ నియర్ బై. ఇప్పుడు సపోజ్ నేను మొన్న రీసెంట్ గా నేను కాకినాడ వైజాగ్ పెట్టాను, హైదరాబాద్ నాకు అయిపోయింది. హైదరాబాద్ అయిపోయిన తర్వాత కాకినాడ వెళ్ళాను, కాకినాడ 3 days క్లాస్ పెట్టుకున్నాను, అక్కడ కాకినాడ కంప్లీట్ చేసుకున్నాను, కాకినాడ కంప్లీట్ చేసుకుని పక్కనే వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ లో చెప్పుకున్నాను, మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. మొన్న మళ్ళీ దాని తర్వాత నేను మళ్ళీ అది ఒక మంత్, మొన్న నవంబర్ మంత్ ఏం చేశాను నేను సేమ్ రాజమండ్రి వెళ్ళాను, రాజమండ్రిలో క్లాస్ కంప్లీట్ చేశాను. మళ్ళీ నాది విజయవాడ కదా, ఇంటికి వచ్చాను, ఇంటి దగ్గర 2 days రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ విజయవాడ నుంచి నెల్లూరు వెళ్ళాను, నెల్లూరులో క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను, నెల్లూరులో క్లాస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడలో క్లాస్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చాను అనమాట. సో ఏంటంటే ఇంకా బయట వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి రాలేక ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారని చెప్పి వాళ్ళ కోసం నేనే ట్రావెల్ చేస్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయితే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. అంటే లైక్ ఎట్లా అంటే, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఇప్పుడు ఇది కట్టుకోలేకపోతున్నాను, అమౌంట్ కట్టుకోలేకపోతున్నాను, కానీ నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను, నాకు కోర్స్ చెప్పండి అంటే హర్షిత్ చెప్పడా? అంటే లైక్ ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేనైతే చెప్తా, ట్రస్ట్ చేస్తా. బట్ కొంతమంది ఎలా ఉంటారంటే దే ప్లే గేమ్స్. ఓకే, ఇప్పుడు మనం చెప్తాం, మనం చెప్పిన తర్వాత వాళ్ళకి ఏంటంటే లైక్ వాల్యూస్ ఉండవు. లైక్ ఏంటంటే చెప్పిన తర్వాత ఓకే బాగానే ఉంటది, తర్వాత మనం ఓకే మీరు ఏం చేస్తున్నారా, మీరు ఏం చేయండి, ఏం చేసిన తర్వాత ఇవ్వండి అంటే వాళ్ళు లైక్ అంత కాల్స్ ఎత్తకపోవడం ఇలా జరిగినాయి నాకు. సో ఇంక అప్పటి నుంచి మేము ఏం చేసామంటే, చెప్పాను కదా ఇందాక, ప్రోడక్ట్ కొనుక్కొని మీరే ప్రాక్టీస్ చేసుకుని మీరే తీసుకుని వెళ్ళిపోండి, అది బెస్ట్. ఇంకా ఆ ప్రోడక్ట్ వాళ్ళకి యూజ్ ఉంటుంది, మనం క్లాస్ చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది. సో ఇంకా అలా ఆ పాలసీకి అయితే వచ్చామన్నమాట. కానీ ఒక బెస్ట్ ట్రైనర్ గా చెప్తారా, లేకపోతే అంటే లైక్ ఎట్లా అంటే అన్న, పే చేసిన వాళ్ళని ఒక విధంగా చూస్తారా, పే చేయని వాళ్ళని ఇంకో విధంగా చూసేదేమన్నా ఉంటుందా? లేదు, ఇక్కడ ఎవరి దగ్గర ఒకేలా ఉంటది. పే చేస్తే ఏంటి, పే చేయకపోతే ఏంటి. ఇప్పుడు నా దగ్గర లైక్ ఫస్ట్ డే మేము యాక్చువల్ గా అమౌంట్ మేము ఫస్ట్ డే కలెక్ట్ చేసుకుంటాం మ్యాక్స్. కొంతమంది సార్ మా వాళ్ళకి శాలరీ పడలేదు అంటారు, 5 days తర్వాత పే చేస్తామంటారు, ఓకే అంటాము. ఆ 5 days తర్వాత అడగం మేము, వాళ్ళు వచ్చి పే చేస్తే చేశారు,
లేదు అంటే లాస్ట్ డే ఒక 2 days ముందు అయితే అడుగుతాము. అప్పుడు అడిగి తీసుకుంటాం. లేదు ఒకసారి ఏమైందంటే ఇట్లనే ఒక చిన్న ఇష్యూ అయింది. ఇష్యూ కాదు, ఆమె ఏం చేశారంటే లైక్ పేమెంట్ ని లాస్ట్ డేనా నా నెంబర్ కొట్టలేదు, లైక్ కంపెనీ అకౌంట్ కానీ కొట్టారు. కంపెనీ అకౌంట్ ఏమైంది, వేరే దాంతో లింక్ అయ్యి ఉంది, వేరే ఎవరిదో అకౌంట్ తో లింక్ అయ్యి ఉంది. అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆమెకు మేము టైం ఇచ్చాం, దాదాపు 2-3 months ఆమె మాకు పే చేయలేదు. తర్వాత ఆమెకి రిటర్న్ పే చేశారు. ఆ అమౌంట్ డెబిట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ మనకు పే చేశారు అనమాట. సో అలా ఉంటుంది, కానీ మనం అయితే ఫోర్స్ చేయం. బ్యూటీస్ లో అనేది మనం ఫేస్ బ్యూటీస్ ఉంటాయి, మేకప్స్ ఉంటాయి, హెయిర్ ఉంటుంది, ఇంకా ఐస్ ఉంటుంది. అవన్నీ ఎంచుకోకుండా హర్షిత్ నెయిలే ఎందుకు ఎంచుకున్నారు? ఆ టైంలో నెయిల్కి ఎవరు లేరు. నేను ట్రైన్ అయిన టైంలో నెయిల్కి ఎవరు లేరు. సో అందుకే హర్షిత్ కి అంత పేరు వచ్చింది. బికాస్ ఆఫ్ లేరు, నేను నా అవుట్పుట్ అనేది నేను అలా ఇచ్చాను వాళ్ళకి. సో అందుకని మంచి పేరు వచ్చింది. సో నేను మేకప్ కూడా నేర్చుకున్నాను. నేను మన లావణ్య యూజన్ దగ్గర నేను మేకప్ కూడా నేను నేర్చుకున్నాను. బట్ నాకు నెయిల్ ప్యాషన్. సో నేను నెయిల్ లోనే వెళ్తాను. సో నేను మేకప్ లోకి వెళ్ళను, నెయిల్ లోనే ఉంటాను, నెయిల్ లోనే వెళ్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడన్నా నాకు చెప్పాలి అనిపించినప్పుడు ఇంకా మేకప్ స్టార్ట్ చేస్తాను, కానీ అప్పుడు నేను నెయిల్ లోనే ఉంటాను. సో విత్ ప్యాషన్ తో నేను వచ్చాను. అది నేర్చుకోవడం అండ్ దానిలోకి వెళ్ళిన తర్వాత అదే టేస్ట్ అంటారు చూసావా, అప్పుడు మనకు ఒకటి నచ్చింది అంటే ఇంక దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. సో నేను కొత్త ప్రొడక్ట్స్ ఏమేమి వచ్చినా సరే కొంటాను, అలా తీసుకెళ్ళాలి స్టోర్ లో, పక్కన పెడతాను, దాన్ని యూజ్ చేయని అవు పని ప్యాషన్. ఇది ఈ ఐటమ్ కూడా నా దగ్గర ఉంది కనిపిస్తుంది. అప్పుడు సపోజ్ మాకు రీసెంట్ గా మొన్న నెయిల్ ది క్యాటలాగ్ ఒకటి వచ్చింది, చాలా అది ఇంకా హైదరాబాద్ లో ఎవరి దగ్గర లేదు. ఆ క్యాటలాగ్ నా దగ్గర ఉంది, ఆ బుక్ నా దగ్గర ఉంది, అది కొన్నాను, అలా పెట్టాను అంతే. దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా నా దగ్గర ఉంది. అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది ప్యాషన్ తో వచ్చింది కాబట్టి ఇంకా అది అలా ఉంటుంది. హర్షిత్ దగ్గర ఏది కొత్తది ఉంటే అది హర్షిత్ దగ్గర అంతే, అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. మనకి చైనా నుంచి ప్రోడక్ట్ రాగానే మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో అది నేను చూసి నాకు నచ్చింది అంటే వెంటనే నేను తెప్పించి దాన్ని అలా షెల్ఫ్ లో పెడతా అంతే, దాన్ని యూజ్ చేయను, అలా ఉంటది అంతే. ఓకే, మీరు ట్రైన్ చేసిన వాళ్ళు ఎంత మంది అయ్యి ఉంటారు ఇప్పటిదాకా? నేను 1000+ స్టూడెంట్స్ వరకు ట్రైన్ చేశాను. హైదరాబాద్ అవనివ్వు, లేదు అంటే ఆంధ్ర అవనివ్వు. ఆంధ్ర దాదాపు మేము వైజాగ్ కవర్ చేసాము, నెల్లూరు కవర్ చేసాము, రాజమండ్రి కవర్ చేసాము, కాకినాడ కవర్ చేసాము, విజయవాడ కవర్ చేశాను. సో ఆంధ్ర అవి కవర్ చేసాము. హైదరాబాద్ ఏంటంటే, తెలంగాణ ఏంటంటే నాకు అంత గ్రిప్ లేదు యాక్చువల్గా. తెలంగాణలో కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నెలల్లో తెలంగాణను కూడా కవర్ చేయాలి. లైక్ కరీంనగర్, వరంగల్, నెక్స్ట్ జగిత్యాల, కరీంనగర్, వరంగల్, జగిత్యాల అనుకున్నాము, మిర్యాలగూడ, మంచిర్యాల, నెక్స్ట్ సూర్యాపేట, ఖమ్మం, ఇట్లా కొన్ని ప్లేసెస్ అనుకుంటాము. కర్నూలు, కడప, ఇటు కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఏంటంటే ఇట్లా ప్రతి ప్లేసెస్ లోను లైక్ 1 month ఇక్కడ ఉంటే ఈ మంత్ ఒక ప్లేస్ లో అనేది అలా ఉంటుంది అనేది మేము గ్రాఫ్ క్రియేట్ చేసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఏరియాకి వెళ్ళాలి అని చెప్పేసి ముందే అనుకుంటాం. ఇప్పుడు డిసెంబర్ మంత్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ అన్ సీజన్. జనవరి వైజాగ్ తో పాటు కాకినాడ అని పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 2 places కవర్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చేస్తాం, వచ్చి 1 month హైదరాబాద్ లో పెడతాం. మళ్ళీ 1 month హైదరాబాద్ అయిపోగానే కర్నూలు, కడప పక్కనే అటు వెళ్ళిపోతాం. అట్లా చూసుకుని వస్తాం. ఈ 1 month ముందు మనం పెట్టే ముందే మన ప్రమోషనల్ యాడ్స్ అనేవి అక్కడ జరగడం జరుగుతుంది. సో లీడ్స్ వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడి మనం రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేసుకుంటాం అనమాట. సో బ్యాచ్ కి వచ్చి మినిమం ఒక 20 members, లేదంటే బయటకు వెళ్తే 20 members అలా తీసుకుంటాము. 15 to 20 members అయితే తీసుకుంటాం, స్ట్రెంత్ బట్టి. అలానే కూడా కాదు, 5 members ఉన్నా నేను క్లాసెస్ చెప్పినవి ఉన్నాయి వితౌట్ ఎనీ ప్రాఫిట్. ఎదురు నా డబ్బులు నేను పెట్టుకుని వెళ్ళి క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నెయిల్ ఆర్ట్ చేయడం, ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాఫిట్ ఆశిస్తారా? నేను ఆశించను. మీరు బోధిస్తున్నారు కదా విద్య, అదే అప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను బోధిస్తున్నాను అంటే అంతమంది నేను ట్రైన్ చేయగలనంటే వితౌట్ అ ప్రాఫిట్. బికాస్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను నేర్చుకున్న టైంలో మేము అరౌండ్ 35,000 కోర్స్ ఫీజు కట్టాం. మేము 15,000 రూపీస్ కోర్స్ ఫీజు కట్టాం. సో ఆ టైంలో ఇప్పుడు ఇంకా ఛార్జ్ చేయాలి మరి ఎక్కువ, బికాస్ ఆఫ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అది నేను ఛార్జ్ చేయను, ఎందుకంటే మనం ముందు అక్కడ వాళ్ళకి తెలియాలి, వాళ్ళు దాని మీద ఇన్కమ్ ఏం చేయాలనేది మెయిన్ నా గోల్ అంతే. ప్రాఫిట్ ఏముంది ఇప్పుడు నేను ఛార్జీలు, ఇప్పుడు నేను సపోజ్ నేను బై రోడ్డే వెళ్తాను, నేను ట్రావెల్ ఎక్కడికి వెళ్ళినా నేను నా కార్లోనే నేను బై రోడ్ వెళ్తాను. నా కార్కి
నేను స్టే ఉండడానికి నాతో పాటు వచ్చిన వాళ్ళకి అమౌంట్ వస్తే చాలు అనుకుంటామే కానీ మేము ఇంకా ఎక్కువ దాని మీద తీసుకోం. ఓకే, అంటే ప్రాఫిట్ అంటే ఎక్కువ తీసుకోరు. ఇప్పుడు సపోజ్ కాకినాడ పెట్టాను, కాకినాడలో 5 మెంబర్స్ వచ్చారు, కాకినాడలో మన చేతిలో డబ్బులే పడ్డాయి అనుకుందాం. ఆ వారం వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ లో 20 మెంబర్స్ 15 మెంబర్స్ అయ్యారు. అక్కడ మనకి 10,000 అనేది విత్ మనకి లైక్ వెళ్తానికి వీటికి వచ్చినా చాలు అనుకుంటే చాలు అన్నట్టుగానే వెళ్తామే కానీ మనకి ఇక్కడ ఇంత వచ్చేయాలి అక్కడ అంత వచ్చేయాలి మనం ఏదో జేబులో వేసేసుకోవాలి అయితే మేము ఎప్పుడు చేయలేదు కూడా. బయట వాళ్ళతో పోలిస్తే హర్షిత్ దగ్గర ఫీ అనేది ఎక్కువనా తక్కువనా? బయట వాళ్ళతో పోలిస్తే నా దగ్గర ఫీ తక్కువే. నా దగ్గర కోర్స్ అంటే లైక్ బయట వాళ్ళ ఫీతో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోను. ఫస్ట్ పాయింట్ నేను నా స్టూడెంట్స్ కూడా చెప్తా. ఇప్పుడు మీరిద్దరు ఇప్పుడు నువ్వు నేను నేర్చుకున్నాం సంతోష్, నువ్వు నేను నేర్చుకున్న తర్వాత నీ సలూన్ పక్కనే ఉంది, నా సలూన్ పక్కనే ఉంది. ఓకే, ఈ లాజిక్ కరెక్ట్ గా నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు 1000 రూపీస్ పెట్టావు లేదా నేను 1500 పెట్టా, నువ్వెంత పెడతావు? నేను 1000 పెడితే మీరు 1500 పెట్టారు, నేను 1500 పెట్టా ఎక్స్టెన్షన్స్ కి, బోత్ హ్యాండ్స్ టెంపరీ ఎక్స్టెన్షన్స్. నేను 1500 పెట్టానంటే నువ్వు ఎంత పెడతావు? సార్ మీ మీద కన్నా నా దగ్గరికి రావడానికి 100 తక్కువే పెట్టొచ్చేమో. అది చాలా పెద్ద మిస్టేక్. బికాస్ ఆఫ్ ఇక్కడ యూనిటీ అనేది దెబ్బతింటుంది. నేను నా కాంపిటేటర్స్ తో యూనిటీతో నేను అదే నేను అందుకే నేను ఎవరితోనూ పోటీ పడినా. అదే నేనేం చేస్తాను 10,000 ఇప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయాలి అంటే సపోజ్ అదే నేను రివర్స్ చేస్తా. నువ్వు 1000 పెట్టావు, నువ్వు 1500 పెట్టావు, నేను 1500 పెడతా. 1500 పెట్టి ఆర్ట్ ఫ్రీ అంట. ఎవరు ఇప్పుడు మామూలుగా జెల్ పాలిష్ అప్లికేషన్ వేసుకుంటే 1500 పెట్టావు నువ్వు. నేనేం చేస్తాను, మీరు జెల్ పాలిష్ అప్లికేషన్ వేసుకోండి, మామూలుగా ఆర్ట్స్ వేసినందుకు 50 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం ఎక్స్ట్రా మనం. అప్పుడు నేనేం చేస్తాను, ఒక 50 రూపీస్ ఆర్ట్ ఫ్రీ అని చెప్తాను నేను. ఇక్కడ యూనిటీ అనేది దెబ్బతింటుందా? నా 1500 నా దగ్గరే ఉంటుంది, నీ 1500 నీ దగ్గరే ఉంటుంది, ఇంకో ఎక్స్ట్రా నేను నేర్పిస్తున్నాను. సో నేను నా కోర్సెస్ లో కూడా చేసేది ఇదే. నేను 15,000 రూపీస్ కోర్స్ ఫీజు పెట్టాను అంటే ఆ వార కోర్స్ తగ్గించును, ఎక్స్టెన్షన్స్ ఎక్కువ పెడతా. ఓకే, బికాస్ నా చేతుల్లో ఉన్న విద్య అది, నేను ఎక్కడో కొనుక్కొచ్చి పెట్టాల్సింది కాదు. ఇప్పుడు బయట 10,000 కి 5 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ పెడితే నేను అదే 10,000 కి 7 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ పెడతాను. అక్కడ నేను నా విద్య నేను ఇస్తున్నానే గానీ తగ్గించలేదు. సో ఇంకొకరు నేను కాంపిటేటర్ అవ్వాల. అంటే మీ యూనిటీ అనేది ఉంటది కదా, ఆ యూనిటీలో ఈ అమౌంట్ కి ఇన్నే పెట్టాలి అనేది ఉండదా? అలా ఏం లేదు. నీ కష్టం, నీకు ఏది వచ్చనేది నువ్వు 10,000 లో నువ్వు మాస్టర్ కోర్స్ కూడా చెప్పు, ఏముంది దానిలో, అంతే. బట్ అక్కడ ప్రొడక్ట్ కన్సంప్షన్ ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మనం కోర్స్ పెట్టాలి. ఓకే, ఒక గురువుని మించిన శిష్యులు ఎవరన్నా ఉన్నారా మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు? అంటే హర్షిత్ కన్నా ఇంకా బాగా పొజిషన్ లో ఉన్న వాళ్ళు? అంటే హర్షిత్ కన్నా ఇంకా బాగా పొజిషన్ అంటే మీ దగ్గర ట్రైన్ చేసుకున్న వాళ్ళు? లేదు, ఎవరు లేరు. అలా అయితే మీ ఫీలింగ్ ఏంటి? అలా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను ట్రైన్ అయిన వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు. అంటే నేను 2 దగ్గర ట్రైన్ అయ్యానని చెప్పాను. ఒకరు మన దగ్గరకు వచ్చి నేర్పించారు, ఇంకొకరి దగ్గర నేను వెళ్ళి ట్రైన్ అయ్యాను. వాళ్ళ దగ్గర నేను ట్రైన్ అయ్యి నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే దే విల్ ఫీల్ హ్యాపీ. సో నేను యాజ్ ఎ గురువుగా వాళ్ళు నా అంత స్టేజ్కి వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. అలా హ్యాపీగా ఫీల్ అవుతా. షూర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వచ్చి నేర్చుకుని మాకు వచ్చు అని వెళ్ళిపోవడం జరుగుతుంది, కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళ ప్యాషన్ తో వాళ్ళు క్రియేటివిటీగా క్రియేట్ చేస్తే వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. నా స్టూడెంట్స్ బాగా చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్ట్స్ నేను చెప్పకుండా కొన్ని ఆర్ట్స్ తెలుసుకుని ఇంకా వండర్ఫుల్ గా చేసి నాకన్నా బాగా అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి కూడా నేను చాలా చెప్తా, మీరు చాలా బాగా చేశారు అని చెప్తా. ఏదైనా సరే క్రియేటివిటీ డిపెండ్స్ అపాన్ క్రియేటివిటీ. బట్ నాకన్నా అంటే ఇట్ మీన్స్ నా దానిలో ఇంకా నాకన్నా అంటే రాలేదు, ఎవరు వస్తారేమో చూద్దాం. మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ట్రోల్స్ బాగా చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ ట్రోల్ మీ ఫ్యామిలీ దాకా వెళ్ళి మీ ఫ్యామిలీ బాధపడిన విషయం వచ్చి ఎందుకు హర్షిత్ ఇవన్నీ మనకి అనేది ఎప్పుడన్నా జరిగింది? లేదు, వాళ్ళు ఎప్పుడు లైక్ దే సపోర్ట్, నన్ను సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అన్నారు నువ్వు పేరు వచ్చింది అంటే నేను అప్పుడు డిక్రీజ్ అయిపోద్ది నా లెవెల్స్. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను బాధపడడం అలా చేస్తా. అప్పుడు అంటారు నువ్వు ఏదైనా తెలిస్తేనే కదా వాళ్ళు నీ గురించి మాట్లాడారు, నువ్వు అది పట్టించుకోకు, వదిలేసే. నాకు ఎప్పుడైనా బ్యాచ్ కూడా నిండకపోతే నేను చాలా కొంచెం డిస్టర్బ్ గా ఫీల్ అవుతూ ఉంటా. ఆ టైంలో ఒకటే అంటారు, ఇప్పుడు సీజన్
వాళ్ళు ఏం చేసుకుంటేనే కదా వచ్చి నీ దగ్గర అదే అమౌంట్ పెట్టి నేర్చుకోవడానికి ఉంటుంది. సో లెట్ ఇట్ బి, వెయిట్ చేయి అని అంటారు. అట్లానే సేమ్ ఇది కూడా ఇంతే. ఏదో ఎవరన్నా మాట్లాడినాను ఫస్ట్ వాళ్ళు అసలు పట్టించుకోవద్దు అంటారు. పట్టించుకోవద్దు, నీది నువ్వు చేసుకో. నువ్వు పట్టించుకున్న కొద్దీ అదే నీ మైండ్ లో రన్ అవుతూ నీ వర్క్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, దాని మీద ఇది పడుతుంది అని అంటారు. నేను దాన్నే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో వాళ్ళు నన్ను అడగరు, నేను వాళ్ళకి ఏం చెప్పను. వాళ్ళు తెలిసి నన్ను అడగరు, తెలిసిన కంట్రోల్ నార్మల్ గా ఉండు అని అంటారు అంతే. ఓకే అన్న, ఇప్పుడు మనకి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటిది అంటే మిమ్మల్ని ఇందాక అడిగాను, ఆ ఏరియా నుంచి బయటికి రారు, కానీ అలా బయటికి వచ్చిన వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏమన్నా మీకు తెలుసా? చూసే ఆడియన్స్ కి, జనాలకి నేను రావాలనుకుంటున్నా, రాలేకపోతున్నా, నాకు ఒక మోటివేషన్ కావాలంటే మీరేమంటారు? యా, అఫ్ కోర్స్ మనం ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు. సో ఆమె ఆంధ్ర నుంచి వచ్చారు. ఆంధ్ర నుంచి వచ్చి ఒక 5 days ఇక్కడ ఉండి నేర్చుకుని వెళ్ళారు. సో అంటే ఇది నేను ఇచ్చే రివ్యూ కూడా కాదు. ఆమె నేర్చుకున్న తర్వాత ఆమె లైక్ తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ లేదు, నేర్చుకుని వెళ్ళిపోయింది. నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను ఆంధ్రాలో క్లాస్ పెడదామని వెళ్దాం అనుకున్న టైంలో నేను ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చి ఆయన ఇచ్చాడు నాకు రివ్యూ. నేను అసలు వెళ్ళొద్దన్నానండి, అంత దూరం ఎందుకు వెళ్ళడము అని చెప్పి అన్నాను. బట్ మా ఏరియాలో నెయిల్స్ అయితే ఎవరు చేయట్లా. బట్ తిను ఇప్పుడు స్టార్ట్ చేసింది, తిను మంచి ఇన్కమ్ అనేది ఏం చేస్తుంది, తన అమౌంట్ అనేది తను సంపాదించుకుంటుంది. ఇంతకుముందు ఏంటంటే నన్ను అడిగేది, నేను ఇచ్చేవాడిని, లేదంటే లేదు. ఇప్పుడు ఏంటంటే నాకు బర్డెన్ లేదు, తన అమౌంట్ అనేది తను సంపాదించుకుంటుంది, తన ఓన్గా తను చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళే, నేను అసలు వెళ్ళినప్పుడు అక్కడ రూమ్ కి వాళ్ళే పే చేశారు. వాళ్ళ హస్బెండ్ పే చేస్తే అన్న ఎందుకంటే నాకు రూమ్ కి పే చేశారంటే, లేదు సార్ మీరు ఇక్కడ స్టే ఉండండి, ఇక్కడ స్టే ఉండి మార్నింగ్ వెళ్ళండి అంటే వాళ్ళే పే చేసి అండ్ మార్నింగ్ నాకు ఫుడ్ పంపిస్తే నేను నా బ్రదర్ వెళ్ళాం మేము అక్కడికి. అక్కడ అంటే మేము వేరే క్లాసెస్ పెట్టడానికి వెళ్ళాం, ముందు ప్లేస్ చూసుకుందాం వెళ్ళామట. అప్పుడు వాళ్ళే దగ్గరుండి వాళ్ళే గైడ్ చేసి వాళ్ళే ఫుడ్ కానీ మొత్తం అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఆ రోజు చూసుకుని వెళ్ళారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆమె గనక ఇక్కడికి వచ్చి అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోకుండా వెళ్తే ఆయన మమ్మల్ని కేర్ తీసుకునేవారా? తీసుకునేవాళ్ళు కాదు కదా. లిటరల్లీ ఆయనే వచ్చారు, ఆయనే మమ్మల్ని కేర్ తీసుకున్నారు, ఆయనే చూసారు, మళ్ళీ పంపించారు. తర్వాత మేము మళ్ళీ బ్యాచ్ పెట్టేటప్పుడు వెళ్ళాము, మొత్తం ఆయనే ఉండి ఆయన దగ్గర ఉండి మొత్తం అక్కడ స్టూడెంట్స్ కానీ ఫుడ్ కానీ, స్టూడెంట్స్ కూడా ఫుడ్ అప్పుడు మేము పెట్టాం, స్టూడెంట్స్ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి, తను దగ్గరుండి ఆ 3 days క్లాసెస్ ఉండి చేశారనమాట. సో అదొక పెద్ద సక్సెస్ స్టోరీ నా కెరియర్ లో. సో ఆమె ఏంటి, ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు ట్రస్ట్ చేయాలి ఆమె. ఆ తర్వాత ఆ ఏరియాలో ఆమె నెయిల్స్ చేస్తుంది, ఆమెకి ఎక్కువ అపాయింట్మెంట్స్ వస్తున్నాయి. ఆమెను చూసి ఆ ఏరియా నుంచి ఆ ఊరు నుంచి నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఆమెను రిఫర్ చేయగలను యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ గా. ఓకే యా అన్న, ఇప్పుడు నాకు నెయిల్స్ పైన 0 knowledge అన్న. ఆమె బిగినర్. నేను నెయిల్స్ మీ ఆర్ట్ ని చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, నేర్చుకోవాలనుకుంటున్నాను. బిగినర్స్ మీ దగ్గర నేర్చుకుంటే మీరు ఎలా టీచ్ చేస్తారు, ఎలా గైడ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నా దగ్గరకు వచ్చేది బిగినర్స్. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఎవరు రారు. 100% ఆల్రెడీ నేర్చుకున్న ఎవరు రారు. ఎవరన్నా మాస్టర్స్ కి నేర్చుకోవాలి అనుకుంటే వస్తారే కానీ వచ్చేది మ్యాక్స్ టు మ్యాక్స్ బిగినర్స్ వస్తారు. సో ఈ బిగినర్స్ కి ఫస్ట్ డేనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ ఫస్ట్ డే మేము ఎలా టీచ్ చేస్తాం అనేది, అండ్ మా ఒక టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అండ్ మా ట్రిక్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా నేర్పిస్తాం అనేది ఫస్ట్ వాళ్ళకి అర్థమైపోద్ది. అర్థమైపోయి సాయంత్రం వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే, సార్ మాకు 0 doubt లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము నేర్చుకున్నాం, మాకు వస్తుందని మేము అనుకోలేదు, అలాంటిది ఫస్ట్ డేలో మాకు ఎంత వచ్చిందంటే మాకు చాలా నచ్చింది సార్ క్లాసెస్ అని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటిదాకా నా బ్యాచెస్ లో ప్రతి బ్యాచ్ లో మహా అయితే ఒకరికి ఇద్దరికి కొంచెం డౌట్స్ ఉండి కన్ఫ్యూజన్ మైండ్ లో ఉండి ఉంటారే కానీ 90% 95% కన్ఫర్మ్ గా ఫస్ట్ డేనే వాళ్ళు బిగినర్సే పర్ఫెక్ట్ గా నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు నా దగ్గర. ఓకే, బిగినర్స్ కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తుంది. అసలు నేను ఒకటే చెప్తా, మీరు నన్ను ట్రస్ట్ చేసి రండి, మీకు నేను 100% మీకు చూపించి నేను పంపిస్తానని చెప్తా. అండ్ ఇంకోళ్ళు నన్ను అడిగారు అనేది, లైక్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే కొంతమంది నన్ను కామెంట్స్ లో అడిగారు అనమాట. లైక్ ఏంటిదంటే 1 day సెమినార్ పెడతారు కదా, 1 day సెమినార్ లో మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళి సెమినార్ చేసింది నేను చూశాను. వాళ్ళు కొన్ని ఆ సెమినార్ కండక్ట్ చేసిన వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది పే చేసి వస్తారు అక్కడ క్లాసెస్ వినడానికి. ఆ 1 day క్లాస్ లో వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుందా? 1 day క్లాస్ లో నాలెడ్జ్ అనేది యాక్చువల్గా నెయిల్ లో అయితే గెయిన్ అవ్వదు.
నెయిల్ లో అయితే 1 డే క్లాస్ గెయిన్ అవుతావు. ఇఫ్ ఇన్ కేస్ 1 డే క్లాస్ లో నెయిల్ గెయిన్ అయితే నేనే 1 డే సెమినార్స్ పెడతాగా బయట. ఇప్పుడు నేను వెళ్ళి పెట్టాను అంటే ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ థింగ్ నేను నెయిల్ కి వెళ్ళాను, 1 డే సెమినార్ కి వెళ్ళాను అంటే ఫస్ట్ పాయింట్ నా వర్క్ ఏంటి, నేను ఎలా చెప్తాను, వాళ్ళకి నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా అనేది వాళ్ళకి తెలియడానికి నీకోసం నేను 1 డే సెమినార్ కి వెళ్తా. ఇప్పుడు 1 డే సెమినార్ నేను అక్కడికి వెళ్ళాను, సపోజ్ తిరుపతి ఉంది, తిరుపతి 1 డే సెమినార్ పెట్టాము అనుకో, 1 డే సెమినార్ వెళ్ళాము, చేసాము, వచ్చాము. నెక్స్ట్ టైం నేను 1 డే సెమినార్ కాకుండా నెక్స్ట్ టైం నేను తిరుపతి వస్తున్నాను, సో నేను క్లాసెస్ పెడుతున్నాను అనేది నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి నా సెమినార్ నచ్చితే అక్కడ నాకు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కదా. సో ఆ మోటివ్ అండ్ నా వర్క్ నేను అక్కడ చెప్పింది వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్స్ ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది, నా మీద ట్రస్ట్ ఉంటుంది. కాబట్టి నేను 1 డే సెమినార్ కి వెళ్తాను. అండ్ 1 డే సెమినార్ లో అయితే ఏది రాదు. అండ్ ఇంకోటి ఇది బిజినెస్ కిందకే అవుతుంది కదా. యా, బిజినెస్ కిందకి అవుతుంది. బిజినెస్ కిందకి ఎందుకు అవుతుంది? ఎందుకంటే స్టూడెంట్స్ బిజినెస్ చేసుకోవడానికి అవుతుంది. బికాస్ ఆఫ్ ఆ ఏరియాలో అంత పర్ఫెక్ట్ గా నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. మీరు వెళ్ళి మీరు అక్కడ చేస్తున్నారంటే మీరు బిజినెస్ చేసినట్టే కదా. నేను నా వర్క్ ఏంటి అనేది అక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ నేను చూపిస్తేనే వాళ్ళు నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వగలరు, నా దగ్గర నేర్చుకోగలరు. అదే నేను నా వర్క్ నేర్పించకపోతే సమ్ వేరే ఆర్టిస్ట్ అవ్వచ్చు, సమ్ ఎవరో అవ్వచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అదే అమౌంట్ అక్కడ పే చేశారు, వాళ్ళకి రాలేదు, అక్కడ 10,000 పోయింది. అరే ఆ రోజు హర్షిత్ సార్ వచ్చారు కదా, ఆయన మళ్ళీ ఇప్పుడు క్లాసెస్ పెడుతున్నాడు అని చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చారు, మళ్ళీ నా దగ్గర ఫీ కట్టారు, అప్పుడు వాళ్ళ దగ్గర 20,000 అనేది వాళ్ళకి పోయినట్టేగా. సో ఆ డ్రాప్ బ్యాక్ అనేది వాళ్ళకి పడకూడదు. కాబట్టి నేను వెళ్తున్నాను సెమినార్స్ లో, నేను అక్కడ చూపిస్తున్నాను నా వర్క్ ఇది, నేను ఇలా చెప్తున్నాను, వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను వెళ్ళి క్లాసెస్ చెప్తున్నాను, అక్కడ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ కెరియర్ అనేది 100% గా సక్సెస్ఫుల్ గా వెళ్తారు. నా దగ్గర నేర్చుకుని, అంటే నేను ఇప్పటి వరకు నేర్పించిన వాళ్ళలో నా దగ్గర నేర్చుకుని మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు మేకప్ ఉంది, సమ్ ఏ దగ్గర నేర్చుకున్నాను, నాకు అక్కడ అర్థం కాల, అక్కడ ఒక 30,000 వేస్ట్ చేసుకున్నా. బి దగ్గరికి వస్తా, బి దగ్గర నేర్చుకుంటున్నా, అక్కడ 30, ఇక్కడ 30, ఎంత అవుతుంది? 60. సో అక్కడ వాళ్ళకి డ్రాబ్యాక్ పడుతుందిగా. 60,000 అనేది వాళ్ళకి ఎన్ని రోజులు కష్టపడితే ఉన్న అమౌంట్ అది. సో నేను అదే క్రియేట్ చేస్తాను. నేను 1 డే సెమినార్ పెట్టాను అంటే అసలు నేను 1 డే సెమినార్ కూడా నేను నా వర్క్ చూపించడానికి వెళ్తానే కానీ ఏదో ఇన్కమ్ జనరేట్ చేయడానికి అయితే నేను వెళ్ళను. అంటే మీరు 1 డే సెమినార్ దగ్గర పెట్టిన దగ్గర ఖచ్చితంగా మీరు క్లాసెస్ పెడతారు అంటే వెంటనే పెట్టం. కొంతమంది ఏంటి అక్కడ చూస్తారు, సపోజ్ విజయవాడలో పెట్టాను, హైదరాబాద్ లో పెట్టాను, సపోజ్ నా వర్క్ చూస్తారు, నా వర్క్ చూసి ఏమంటారు, మీరు అక్కడ బాగా చెప్పారండి, నేను మీకు జాయిన్ అవుతాను అని చెప్పి నా దగ్గరికి హైదరాబాద్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెల్లూరు అవ్వచ్చు, లేదు అంటే గుంటూరు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను పెట్టినప్పుడు అక్కడ నుంచి నా దగ్గరకు వచ్చి జాయిన్ అయిన ఉన్నారు. ఎందుకు, ఇప్పుడు మన బీబీడీ ఎక్స్పో ఉంది, బీబీడీ ఎక్స్పోలో జరిగినప్పుడు ఒక అమ్మాయి నా సెమినార్ చూసిందంట. నేను ఇప్పుడు పెట్టిన బ్యాచ్ లో అమ్మాయి వచ్చి జాయిన్ అయింది. బికాస్ ఆఫ్ అక్కడ నా వర్క్ చూసింది ఆమె సమ్ వరంగల్ ఎక్కడి నుంచి వచ్చారు. సో ఆమె నా వర్క్ చూసింది, వచ్చి ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయింది. 3 days, ఇప్పుడు 10 days ఆమె హాస్టల్లో ఉంది. హాస్టల్లో ఉండి ఆమె వర్క్ నేర్చుకుంటుంది. బికాస్ ఆఫ్ ట్రస్ట్, అంతే. ట్రస్ట్ పరంగా వచ్చేసి అంతే. ఓకే ఓకే, మనం అదే 100% నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తాం. అండ్ ఇంకోటి, మీరు ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఇబ్బందులు అంటే ఏముండవు. ఇబ్బందులు అంటే ఏముంటాయి, లైక్ వెళ్తాము, మా టీంతో వెళ్తాము, వెళ్ళి మన వర్క్ మనం చేసుకుంటాము, వచ్చేస్తాము. ఇంకేదైనా ఏదైనా థింగ్స్ పెట్టుకుంటే మన ఇద్దరు ఇబ్బంది అనేది ఫీల్ అవుతామే కానీ ఎప్పుడు నేను ఇబ్బంది అయితే ఫేస్ చేయాల. అండ్ ఇంకోటి, హర్షిత్ అనే అతను ఫేమ్ లో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ నెయిల్ ఆర్ట్ అంటే హర్షిత్ పేరు వెళ్తుంది. వేరే వాళ్ళు మిమ్మల్ని డౌన్ చేయడానికి వేరే పర్సన్స్ తో మాట్లాడి ఆ పర్సన్ వచ్చి మీ దగ్గర కొన్ని వర్డ్స్ అనేది చెప్పినప్పుడు హర్షిత్ ఎలా ఫీల్ అవుతాడు? మాట్లాడుకుని మంచిదే కదా అంట. ఇప్పుడు మనము ఒక మాటని కాంట్రవర్సీగా తీసుకుని మనం గొడవ పడితే మన వాల్యూస్ కాపాడుకోవాలి అంటే, ఇప్పుడున్న స్థాయిలో మనది నిలబెట్టుకోవాలి అంటే చెప్పింది విన్నట్టుగా వదిలేయాలి. బికాస్ వాళ్ళు మన దగ్గర మాట్లాడాల. సరే, వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్న ఆ టైంలో అతను ఏ మూడ్ లో ఉన్నాడో, అతనికి నేను ఏ విషయంలో నచ్చలేదో లెట్ ఇట్ బి. ఇప్పుడు ఒక విషయంలో నేను నచ్చలా, సో వదిలేసాయి. ఆ టాపిక్ లో నచ్చలేదు, ఓకే, నేను నాతో ట్రావెల్ చేయాలనుకోవట్లేదు, అక్కడతో అతను వదిలేసి మనం పక్క తప్పుకుంటే సరిపోద్ది కదా. ఇంకా ఉండి మనం మాటలు పిచ్చుకునే కన్నా మనం పక్క వచ్చేసామంటే మన జర్నీ అనేది బాగుంటుంది అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంతే, నేను అదే అనుకుంటా.
ఫస్ట్ అడుగుతాం, ఏం నువ్వు అన్నావా అని అడుగుతాం, అనలేదు అంటే ఓకే, అంత కూడా నేను అసలు అడగను. ఫస్ట్ పాయింట్ వదిలేస్తా, ఎందుకు మనకెందుకు అని వదిలేస్తా అంతే. ఇంకా గుచ్చి ఎవరైనా చెప్తే మీరే అడగండి ఎందుకు అన్నట్టు, నాకెందుకు చెప్తున్నారు అంట అంతే. హర్షిత్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటిదన్న? నాది డిప్లొమా ఇన్ సిఎస్సి, దాదాపు 10 బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఆ బ్యాక్లాగ్స్ నేను కంప్లీట్ చేయలేదు. యాక్చువల్ గా డాడీ అంటే డాడీకి సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇక ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను, నా స్టడీస్ నుంచి బయటకు వచ్చేసా. నా స్టడీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడే నాకు మా మున్సిపల్ ఆఫీస్ లో లైక్ తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ లో మనకి టెక్నికల్ నాలెడ్జ్ బాగుంది అనమాట. ఒక 5గురిని ఇంటర్వ్యూ చేశారు, లైక్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్స్ గా ఒక 5గురిని ఇంటర్వ్యూ చేశారు. 5గురిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు. ఎక్సెల్ షీట్ లో సర్వే రిపోర్ట్ ఎంట్రీ చేయాలి, రూరల్ మొత్తం సర్వే రిపోర్ట్ లో ఎంట్రీ చేయాలి. పొద్దునిస్తే దాదాపు నేను ఒక 4 hours నేను కంప్లీట్ చేస్తా ఎక్సెల్ రిపోర్ట్. అంటే మనకు అప్పుడు సిస్టమ్ నాలెడ్జ్ బాగుండేది. సో వెంటనే సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కదా, సో వెంటనే ఫాస్ట్ టైపింగ్ ఉండేది, తెలుగు టైపింగ్ ఉండేది. సో 2 చేసేసేసి తెలుగు లెటర్లు ఇచ్చి తెలుగు కొట్టమనేవాళ్ళు. తెలుగు పంచాయతీ ఆఫీస్ అప్పుడది. తెలుగు లెటర్లు కొట్టేసేసి నెక్స్ట్ ఇంగ్లీష్ ఎక్సెల్ షీట్ చేసేసేసి సర్వే రిపోర్ట్ అప్డేట్ చేసి సాయంత్రం ఖాళీ కూర్చున్నా. కమిషనర్ వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన అడిగారు ఏమని, ఏంటి అయిపోయిందని ఇది అప్పుడే అన్నారు. అయిపోయింది సార్ అన్న. అప్పుడు నాకు జస్ట్ 19 లైక్ రోబో లైక్ వర్క్ చేస్తా అంతే, తీసి పక్కనే ఇస్తాం. అయిపోగానే ఏంటి హర్షిత్ అయిపోయిందా అన్నాడు. చాలా చిన్నపిల్లండి ఆ మున్సిపల్ ఆఫీస్ లో, నేనే చిన్నపిల్లండి. నేను జాబ్ చేస్తున్నట్టు కూడా ఉండేవాడిని కాదు, ఆడతా పాడతా తిరుగుతా ఉండేవాడిని. కమిషనర్ పక్కన నడుస్తున్నా సరే ఆయనకి హాయ్ బాయ్ చెప్తా ఉండేవాడు. ఒక రోజు అట్లా ఇంకా నేను అక్కడ లైక్ అక్కడే చాలా 3.5 years నేను అక్కడే వర్క్ చేయడం, ఇంకా అట్లా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్లు అయిపోవడం, అది నాకు బాగా, అంటే ఇప్పటికీ స్టిల్ నేను ఆయనతో మాట్లాడతాను. వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటారు. నేను వీకెండ్స్ వస్తే ఆయన్ని కలుస్తాను. సో మేము ఫ్యామిలీ మెంబర్స్ లోనే మూవ్ అవుతాం అనమాట, లైక్ కమిషనర్ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ. సో ఆ వైబ్ అనేది అలా వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా అక్కడ నాకు అది అయిపోవడం, ఇక్కడ నాకు జాబ్ రావడం మున్సిపల్ ఆఫీస్ లో వెంటనే. అంటే ఇంకెవరు కంప్లీట్ చేయలే ఆ టాస్క్, నేనే కంప్లీట్ చేసాను, ఇంకా నాకు ఇచ్చేసారు. తర్వాత నేను ఆపరేటర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఒక రోజు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే 10ంటికి వెళ్తారు కదా, నేను ఒక రోజు 10ంటికి వెళ్ళా. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్క్ అంటే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంటే 10ంటికి వస్తారు. అంటే మీరు అప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నేను. అవును చెప్తున్నా, సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అనే కేటగిరీస్ వీళ్ళు ఇద్దరే 10ంటికి వస్తారు, 10:30కి వస్తారు. బట్ వీళ్ళ పైన క్యాడర్స్ ప్రతి ఒక్కరు 7 దగ్గర నుంచే ఉంటారు ఆఫీస్ లో. బట్ ఎవరికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు కమిషనర్ ఉన్నారు, కమిషనర్ 11ంటికి ఆఫీస్కి వచ్చారు అంటే ఆయన 11ంటికి ఆఫీస్కి రాలా, 7ంటికి ఆయనకి ఏదో మీటింగ్ ఉంటది అక్కడ. కలెక్టరేట్ లో మీటింగ్ ఉండొచ్చు, లేదు అంటే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉండొచ్చు. బికాస్ ఆఫ్ నేను మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర పిఏగా అంటే నన్ను తీసుకున్న తర్వాత నేను 6ంటికి వెళ్ళాను ఆయన ఇంటికి. 6ంటికి వెళ్తే 6ంటికి ఎర్లీ మార్నింగ్ 6ంటికి వెళ్తే 6:30కి మేము రెడీ అయ్యి మున్సిపల్ ఆఫీస్కి 7ంటికి వచ్చి 7ంటికి వచ్చి రిపోర్ట్స్ తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. లైక్ జన్మభూమి ఇలా జరిగేవన్నమాట. అప్పుడు వాటిల్లో ఏంటి మీరు ఇవి చేసినవి సాల్వ్ చేసినవి ఏంటి, ఆ రోడ్లు ఏంటి, ఇవన్నీ వీళ్ళు రిపోర్ట్ చెప్పాలి. అది అయిన తర్వాత వస్తాడు కమిషనర్ 11ంటికి ఆఫీస్కి. సో మేము అలా ట్రావెల్ చేస్తూ ఉండేవాడు అనమాట ఆయనతో పాటు. సో అప్పుడు నాకు తెలిసింది ఓకే, మేము మళ్ళీ నైట్ వెళ్ళేసరికి 10 అయ్యేది ఆఫీస్ నుంచి ఇంటికి. ఈ మధ్యలో అప్పుడు నన్ను తిట్టాడు ఆయన ఒకసారి, ఏమని, నువ్వు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటున్నావు ఏంటి, 10ంటికి వస్తున్నావు, ముందే రావాలి కదా. కంప్యూటర్ ఆపరేటర్ నేను అప్పుడు కలెక్టర్ మీటింగ్ ఉంది. కలెక్టర్ మీటింగ్ ఉంటే ఆయన లేట్ గా వెళ్ళడం జరిగింది. అప్పుడు నాతో పాటు వచ్చే ఆపరేటర్ రాలా, రిపోర్ట్స్ తీసి పెట్టలేదు ఎవరు. మనకు తెలియదు కదా, ఎప్పుడు అతను తీస్తాడు, అతను తీసేది నేను తీయని నాకు తెలీదు. ఆయన తిట్టాడు 11ంటికి వచ్చామని. అప్పటి నుంచి ఇంకా 7కి అలా వెళ్ళేవాడిని. ఏ రిపోర్ట్స్ ఉన్నా ముందు క్లోజ్ చేసి పక్కన పెట్టేసేవాడిని. లైక్ కౌంట్ చెప్పాలి వీళ్ళు ఎన్ని క్లోజ్ అయినాయి ఏంటి అనేది. నేను 0 చేసి పెట్టేసేవాడిని అన్నిటిని సిస్టమ్ లో పెట్టేస్తే. ఇక అప్పుడు హర్షిత్ నా దగ్గరికి వచ్చి నా పక్కనే ఉండంటే ఇంక అప్పుడు ఆయనతో పాటు పక్కనే ఉండేవాడిని అనమాట. ఇంత ఆడుతూ పాడుతూ వర్క్ చేసుకునే హర్షిత్ ఎందుకు మానేశాడు? లైక్ పొద్దున్న 9-6ంటికి వెళ్ళి సాయంత్రం 10ంటి అంటే ఇంక నేను లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? ఆదివారం కూడా ఉండేది నాకు ఆఫీసు. సో ఇక అలా జర్నీ చేశాను. అంటే ఆయన యాక్చువల్ గా 3.5 years తర్వాత ఆయనకి వేరే చోటికి ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను ఆయనతో సెట్ అయ్యా. వేరే కమిషనర్ వస్తే నేను సెట్ అవుతాను లేదా నాకు అనేది తెలియదు.
ఆ టైంలో ఇంకా ఆయనతో నేను సెట్లో అంటే ఒక సెట్ ఆయనతో పాటు ఉన్నాను కదా, ఆయనతో ట్రావెల్ చేశాను. ఆయన ఒక్కసారిగా వేరే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది, వేరే డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పుడు నేను ఇంక సెట్ కాలేకపోయా అక్కడ. ఇంకా ఆ సెట్ కాలేకపోక నేను ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. అప్పుడు ఆయన అడిగారు, నువ్వు నాకు కావాలంటే ఇక్కడ కూడా రా, ఇక్కడ ఉండు అని అన్నారు. కానీ మళ్ళీ నాకు ఓవర్ బర్డెన్ అయిపోద్ది అని చెప్పి నేను ఇంకా అప్పుడు మానేయడం జరిగింది అనమాట. హర్షిత్ అంటే నేలాట్లోనే కాదు, టెక్నికల్ పరంగా ఫుల్ పర్ఫెక్ట్ అన్న, టెక్నికల్ కూడా. ఓకే ఓకే, యా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యా ఫ్రెండ్స్, విన్నారు కదా మన నెయిల్ ఆర్ట్ హర్షిత్ భయ్య. ఎన్నో స్ట్రగుల్ పడితే గానీ ఈ సక్సెస్ నాకు రాలేదు అని చెప్పేసి వారి మాటల్లో అయితే చెప్పాము. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.